So, is my screen is visible to you, friends? Yes, sir. Okay, good. Excellent. So now, లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ మీరు చక్కగా ల్యాబ్ చేశారా? అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. ఎవ్రీడే ప్రతిరోజు క్లాస్ మొత్తాన్ని వినాలి, దాన్ని ప్రజెంటేషన్ స్కిల్స్ మార్చుకోవాలి, దాన్ని ల్యాబ్ చేయాలి, పక్కన పడేసేయాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది, మళ్ళీ దాన్ని క్లాస్ వినాలి, మళ్ళీ ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ ల్యాబ్ చేయాలి, పక్కన పడేసేయాలి. అలా 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 చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే నీకు ఒక 1 వీక్ తర్వాత ఒక నువ్వేం చేయాలంటే 1 వీక్ తర్వాత మళ్ళీ అవన్నీ రిఫర్ చేసుకోవాలి. 1 వీక్ తర్వాత అంటే సండే కూర్చొని టోటల్గా అసలు ఏం జరిగింది క్లాస్, మండే ఏంటి, మండే ట్యూస్డే ఏంటి, థర్స్డే ఇట్లా. ఇలా అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ సాఫ్ట్వేర్ గెటింగ్ జాబ్ మోడల్ ఇది యాక్చువల్. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నువ్వు ఫిట్ అవ్వాలన్నా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నువ్వు పూర్తి స్థాయిలో అంటే బయటికి రాకుండా ఉండాలన్నా సరే ఈ మోడల్ ఫాలో అవ్వాలి. ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా, అది ఏ కోర్స్ అయినా అట్లా. ఓకే, ట్రై టు ఫాలో దిస్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో మనం ఏం చేసాం, ఒక యూజర్ ఐడి, ఓకే, యూజర్ ఐడి ఎంటర్ చేస్తాం. యూజర్ ఐడి ఎంటర్ చేసాం అనుకోండి, 0 ఎంటర్ చేస్తే ఏం చెప్పాలా, ఈజ్ ఏ రూట్ యూజర్ అని చెప్పాలి. ఓకే ఓకే. సో 1 ఎంటర్ చేస్తే ఏం చెప్పాలా, ఎస్ ఫ్రెండ్స్, 1 ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అని చెప్పాలి, ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు 900 ఎంటర్ చేస్తే ఏం చెప్పాలా, ఎస్ ఫ్రెండ్స్, 900 ఎంటర్ చేస్తే ఏం చెప్పాలి మీకు, సిస్టమ్ యూజరా రూట్ యూజరా నార్మల్ యూజరా, ఎస్ చెప్పాలి. System user, sir. System user. ఇది కూడా సిస్టమ్ యూజర్. ఓకే, Yes, sir. 999 ఉంది, ఇదేంటి, ఈయన కూడా సిస్టమ్ యూజరే. Yes, sir. అంటే దాని అర్థం ఏంటి అంటే 1 నుంచి 999 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ సిస్టమ్ యూజర్లే. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ సిస్టమే. అంటే కస్టమరు అనేవాడు ఏ యూజరో తెలుసుకుందామని ఇస్తాడు. 2 ఇచ్చాడు అనుకో, సిస్టమ్ యూజర్ అని చెప్పాలా. అలాగే 2022 ఇచ్చాడు అనుకో, 2002 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చెప్పాలా, అమ్మో ఇది నువ్వు నార్మల్ యూజర్ అని చెప్పాలి. అట్లా అన్నమాట. అలాగా మనం కండిషన్స్ ఫార్మ్ చేసుకోవాలి. అంటే దీన్నే మనం కండిషన్. ఈ కండిషన్ ఫార్మ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడతాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నీకు ఇది తెలియాలి. ఫస్ట్ ఇది సబ్జెక్ట్ 1 నుంచి 999 వరకు ఉన్న వాళ్ళందరినీ సిస్టమ్ యూజర్స్ అని పిలుస్తారని తెలియాలి. ఓకే, తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ఎలా చెక్ చేయాలా, కండిషన్ చెక్ చేయడం అంటే ఏంది, కస్టమర్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి 1 ఇస్తాడు, ఒకసారి 2 ఇస్తాడు, ఒకసారి 3 ఇస్తాడు, ఒకసారి 4 ఇస్తాడు, ఒకసారి 9 ఇస్తాడు, ఒకసారి అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అలా 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 999 కూడా ఇస్తాడు. వీటన్నిటిని ఏ కండిషన్, ఏ నెంబర్ వాడు ఇచ్చినా సరే ఆ కండిషన్ చెక్ చేయాలన్నమాట. అంటే నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా, ఇఫ్ కస్టమర్ గివెన్ ఎనీ నెంబర్, ఎస్ యూ మస్ట్ చెక్ ద కండిషన్. అర్థమైందా, సచ్ వే దట్ వీ నీడ్ టు డెవలప్ ద స్క్రిప్ట్. కస్టమర్ ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ నంబర్ ని మనం పూర్తి స్థాయిలో ఏం చేయాలా, చెక్ చేయాలా. చెక్ చేయాలంటే మనం చెప్పాము ఏమని, యూజర్ ఐడి గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు, గ్రేటర్ దాన్ 1 అయితే ఏం చేయాలా, ఎస్ ఫ్రెండ్స్, అంటే యూజర్ ఐడి గ్రేటర్ దాన్ 1 అయితే ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి. సో యూజర్ ఐడి ఈక్వల్ టు 0, ఈ ఈక్యూ ఈక్వల్ టు 0, ఇట్లా కండిషన్. అంటే ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఇప్పుడు ఏం జరిగింది, ఈ కండిషన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నది. నేను 1 అవరే చెప్తా, ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా, 1 అవరే చెప్తా. సో ఎస్, నువ్వు ఒక క్లాస్ కి నేను అటెండ్ అవ్వమని చెప్పానంటే యూ మస్ట్ పర్ఫెక్ట్ దట్ క్లాస్ అన్నట్టు ఉండాలి. అంతేగాని మనం రేడియో మిర్చి లాగా క్లాస్ ఇందామని ఏ క్లాస్ ఉంటే మన జీవితం రేడియో మిర్చి అయిపోతుంది, అది మాత్రం గ్యారంటీ. సో జాబ్ లేని వ్యక్తి, అర్థమైందా, ఆ టైంలో ఏ టైం పెడితేనే క్లాస్ రావాలా, అతనికి అదే ఉద్దేశం అయి ఉండాలి, అప్పుడే జాబ్ వస్తుంది. అట్లా అలాగా చేసిన వ్యక్తికే వస్తుంది. అందుకనే మనకి సివిల్స్, గ్రూప్స్, ప్రిలిమ్స్ ఇవన్నీ ఎలా
10 సంవత్సరాలు కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకోవాలా 18 అవర్స్ పర్ డే కష్టపడతారు, చదువుతారు. 18 అవర్స్ పర్ డే 10 సంవత్సరాలు కష్టపడితే అప్పుడు నీకు ఏదో ఒకటి వస్తుంది. 10 సంవత్సరాలు 18 అవర్స్ పర్ డే, మీరైతే 2 అవర్స్ చదివితే చాలు. అంటే అట్లా సచ్ వే దట్ ద మైండ్ సెట్ అవుతుంది అట్లా. కాబట్టి దాన్ని తీసేసుకోవాలి మీరు అర్జెంట్. ఓకే. అలాగా యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని రాసామనుకో, అప్పుడు ఏమైంది? యూజర్ ఐడి గ్రేటర్ దాన్ 1 అని రాస్తే ఏమైందంటే ఒకటి తర్వాత వచ్చినవన్నీ సిస్టమ్ యూజర్లు అవుతారు. ఒకటి తర్వాత వచ్చిన వాళ్ళందరూ సిస్టమ్ యూజర్సే. సో ఇక్కడ ఇది యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే అర్థం ఏంటంటే 0 ఇస్తేనే ఈ రూట్ యూజర్, అంతే. 0 ఇవ్వకపోతే ఈజ్ నాట్ ఎ రూట్ యూజర్ అని వస్తుంది. స్క్రిప్ట్ అలాగనమాట. అంటే యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, మనకి ఏమైంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సిస్టమ్ యూజర్ అని వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం. దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎలా రాయాలి మనం? ఎస్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ బిన్ బ్యాష్. ఓకే, రాస్తాం. ఓకే, రాసిన తర్వాత ఎకో ఎకో బాబు ఎంటర్ యువర్ యూజర్ ఐడి. ఓకే, సో ఎంటర్ యువర్ యూజర్ ఐడి అంటే ఎవరు ఇవ్వాలా? కస్టమర్ ఇవ్వాలి ఇది. ఓకే, దాన్ని మనం ఏం చేసుకోవాలి? రీడ్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాట్? రీడ్ యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు. ఇప్పుడు నేనేమంటే యూజర్ ఐ_ఐడి అని ఇస్తాను. అంటే ఎందుకు? తెలియటం కోసం. దిస్ ఇస్ వాట్ వేరియబుల్ నేమ్. యూజర్_ఐడి అని ఇవ్వని వెంటనే ఒక ప్లేస్ రెడీ అయిపోద్ది. దిస్ ఇస్ లొకేషన్. లొకేషన్ కి ఇచ్చే పేరునే ఇది. దీన్నే మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే ఏంది? ఏ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఏ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్ కి ఒక పేరు ఇస్తాం, ఆ పేరునే వేరియబుల్ నేమ్ అంటాం. అదే ఈ మెమరీ లొకేషన్. దీన్ని రిఫర్ చేసేది వేరియబుల్. వేరియబుల్ అంటే అర్థం ఏంటి అంటే టు హోల్డ్ సమ్ డేటా. ఓకే, a name given to the memory location is nothing but what? యూజ్ వేరియబుల్. ఫైన్. సరే, యూజర్ ఐడి అక్కడ వచ్చింది. సో అక్కడ వచ్చిన యూజర్ ఐడి ఏదైతే ఎంటర్ చేశాడో కస్టమర్, సపోజ్ కస్టమర్ ఎంటర్ చేసిన యూజర్ ఐడిని చెక్ చేయాలి ఇఫ్ కండిషన్ తోటి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్ కస్టమర్ వచ్చిన యూజర్ ఐడి యూజర్_ఐడి అయితే ఇక్కడ డాలర్ రాయాలి, ఎందుకంటే ఇచ్చిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకోవడానికి. సో రాసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయాలి. సెట్ అయిపోయింది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఈ కండిషన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిందంటే దెన్ ఎకో ఈజ్ ఎ సిస్టమ్ యూజర్ అని చెప్పాలి. ఓకే, సో అలాగా. ఎల్స్ ఎకో ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ అని చెప్పాలి. అది విషయం, అదనమాట. సో ఈ విధంగా మనకి స్క్రిప్ట్ ఇలా జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఎలా జరిగింది సార్ మాకు అని అంటే ఏం లేదు. ఎకో ఎంటర్ యూజర్ ఐడి అన్నప్పుడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే 2 అని ఎంటర్ చేస్తాడు. ఈ రెండు డైరెక్ట్ గా ఈ లొకేషన్ లోకి వచ్చేస్తాయి. ఆ లొకేషన్ ఉన్న వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి ఇఫ్ స్టేట్మెంట్ లో చెక్ చేస్తాం. అప్పుడు 2 ఏడుపు వస్తుంది. మళ్ళీ 2 గ్రేటర్ దాన్ 1 అవును, అట్లా అనమాట. 2 గ్రేటర్ దాన్ 1 అంటే 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్, అది చూసుకుంటది. అది చూసుకొని గ్రేటర్ దానే. సో గ్రేటర్ దాన్ కాబట్టి చూసుకుంటా. అట్లా అంటే ఇక్కడ డాలర్ రాయటం వల్ల ఏమైంది అంటే ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అందుకోసం డాలర్ మెమరీ లొకేషన్. అందుకని డాలర్ యూజర్ ఐడి ఇస్తే 2 ఇక్కడ ప్రింట్ అయింది. వచ్చిన 2 తోటి ఇప్పుడు కండిషన్ చెక్ అవుతుంది అనమాట. రియల్ గా వచ్చిన 2 తోటి కండిషన్ ఇప్పుడు చెక్ అవుతుంది. అంతేగాని డాలర్ యూజర్ ఐడి ఇచ్చినంత మాత్రం కాదు. ఆ కండిషన్ అది ఎగ్జిక్యూషన్ ఎలా చేయద్ది అంటే 2 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ ఎగ్జిక్యూషన్ మొదలైంది. ఆ 2 తోటి కంపారిజన్ చేస్తాను అట్లా. ఓకే, సో ఇది యాక్చువల్ గా. సో దీనికి మనం స్క్రిప్ట్ రాద్దాం, ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. ఎస్ ఫ్రెండ్స్, ఫ్రీగా ఉన్న వాళ్ళు హలో అనండి. ఓకే, ఫ్రీగా లేని వాళ్ళు మాత్రం మ్యూట్ లో ఉండండి. నో ప్రాబ్లం. మీరు మ్యూట్ లో ఉంటే సబ్జెక్ట్ మీరు మిస్ అవుతారని అర్థం. అన్మ్యూట్ లో ఉంటే ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారని అర్థం. అట్లా అన్నమాట.
రెండింటికి తేడా ఉంది. ఓకే, సో సో ఐ వుడ్ లైక్ టు రైట్ ఎ స్క్రిప్ట్. ఇదంతా నిన్న చాలా చక్కగా చెప్పాము. ఆ నిన్న క్లాసులు విన్న వాళ్ళకి ఈ క్లాస్ అర్థమైంది, మొన్న క్లాస్ విన్న వాళ్ళకి ఈ క్లాస్ అర్థమైంది. అట్లా సిరీస్ ప్రకారం బాగా 2, 3, 4, 5 సార్లు ఆ రికార్డింగ్ వీడియోలు చూసిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ అర్థమైంది. ఆ క్లాస్ని ఏదో సపరిస్తా జస్ట్ అట్లా అట్లా ముందుకెళ్ళి వెనక్కి చూస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. అది మాత్రం చెప్పగలం. కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోని 4 సార్లు చూడాలి. అంటే 1.5 అవర్ ఉంటుంది మ్యాక్సిమం వీడియో. 4 గంటలు ఖచ్చితంగా. అంటే దట్ మీన్స్ వాట్, 5 అవర్స్ మ్యాక్సిమం దాని మీద కష్టపడితే కానీ ఆ వీడియో ఏందనేది అర్థమైంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి సర్వర్ 1, ఓకే, సర్వర్ 1, సర్వర్ 1. ఓకే, సో ఇక్కడ ఏంటి సర్వర్ 1 అంటే నాకు జూలై లాక్ అని లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో మనం ఆల్రెడీ రిఫ్రెష్ చేయండి టైం. ఓకే, సర్వర్ 1, సర్వర్ 1కి లాగిన్ అవుదాం. Login as a EC2 user and afterwards sudo -i root user లోకి వచ్చాం. ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ ఎలా రాస్తామంటే చూడండి, am script1.sh scrapt1.sh ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, బ్యాష్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? ఎస్, Yes, sir. అర్థమైందా? మనం రిక్వైర్మెంట్ అర్థమైందా? ఎస్, Yes, sir. ఓకే, ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు స్క్రిప్ట్ చెప్పండి. మనం ఇచ్చిన ठीक యూజర్ है. అంటే based on the Yes. user ID, I would like to display the message. Based on the user ID, I would like to display the message. If the user ID is 1, yes, I want to display system user. If the user ID is something, yes, I want to display something. Yes. ఇప్పుడు సరే చెప్పండి, చెప్పండి. ఎస్, Echo. ఇగో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా లేకపోతే ఏంటి? అవును సార్, హెడ్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ తీసేయండి, ఇయర్ ఫోన్స్ అవసరం లేదు. ఓకే. ఇయర్ ఫోన్స్ తీసేయండి. నార్మల్ గా మీరు ల్యాప్టాప్ లో ఉన్నారు కదా, అవునా? ఎస్ సార్. అవును సార్. మొబైల్ కాదుగా. ఓకే, ఓకే, చెప్పండి. స్క్రిప్ట్ ఎంటర్. యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి, గుడ్. తర్వాత రీడ్. ఓకే, రీడ్. యూజర్ అండర్ స్కోర్ ఐడి. యూజర్ అండర్ స్కోర్ ఐడి ఎందుకు రాయాలా? వేరేది రాయకూడదా ఏంటి? మనకు అండర్స్టాండ్ మనకు అండర్స్టాండింగ్ ఈజీగా కోసం రాస్తాం. ఈజీలీ Yes, అంటే sir. మనం తీసుకుంటున్నది యూజర్ ఐడియల్ అని తెలుసుకోవడం కోసం రాస్తాం, అంతేగాని వేరేది ఏం లేదు. అవును సార్. దిస్ ఇస్ అ మెమరీ లొకేషన్, దట్ మీన్ లొకేషన్ నేమ్, వేరియబుల్ నేమ్. ఓకే, రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? ఇఫ్ ఇఫ్ రీడ్ బ్రాకెట్. చేసిందని చెక్ చేయాలి. ఎస్, ఇఫ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, కొంత స్క్వేర్ స్పేస్, బ్రాకెట్ డాలర్. డాలర్. డాలర్ అంటే ఇచ్చే వాల్యూని ప్రింట్ చేయాలి, ఇచ్చే ఐడిని ప్రింట్ చేయాలి. యూజర్ ఐడి. ప్రింట్ చేసేసి ఐఫోన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1. ఓకేనా? ఎస్ సార్.
ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంది? దెన్ echo ఎకో ఈజ్ ఏ he is a system user. ఓకే ఈజ్ ఏ సిస్టమ్ ఎల్స్ He is ఎకో not a system user. Echo is not a system user. ఎఫ్ఐ. Fine. ఓకే అంతేనా? విఐఎం Yes, sir. S1.sh ఇది. ఓకే ఇప్పుడు కరెక్ట్ గా SH. రాశారు కదా స్క్రిప్ట్. ఇప్పుడు ఏం చేయాలా? ఎగ్జిక్యూషన్ చేయాలంటే స్క్రిప్ట్ ని SH SH. One dot SH. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యూజర్ ఐడి 1. ఎంటర్ యూజర్ ఐడి ఎంత? 1. ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంది? ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. ఓకే మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయి. స్క్రిప్ట్ ఎస్హెచ్ రాసి స్క్రిప్ట్ 1 మళ్ళీ రన్ చేస్తున్నా. ఎంటర్ యూజర్ ఐడి 2. ప్రెస్ ఎంటర్ బటన్. ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయి. మళ్ళీ అంటే డౌన్ యారో అప్ యారో చేస్తే మీకు ఇది వస్తుంది, డిస్ప్లే అవుతుంది మీకు కూడా. ఓకే మళ్ళీ యూజర్ ఐడి ఇక్కడ 3 ఇచ్చా. మళ్ళీ ఏముంటుంది? ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అంటుంది. అబ్బా ఎక్సలెంట్, బాగా చెప్తుంది. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చా. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. చూసావా? మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. ఏది? ఈ స్క్రిప్టే ఎస్ఎస్. 1000 is మళ్ళీ యూజర్ ఐడి ఇప్పుడు ఏమి ఇచ్చానంటే 900 ఇచ్చా. Yes, sir. సిస్టమ్ యూజర్ అని చూపిస్తుంది. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేశా. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు 999. 99 ఇచ్చా. 99 ఇచ్చా. 99 ఇచ్చినప్పుడు ఈజీ సిస్టమ్ యూజర్ ఉంటుంది. అయ్యా బాగుంది, ఇక ఎక్సలెంట్ గా. ఇక నెక్స్ట్ కండిషన్ ఇచ్చా. నెక్స్ట్ ఏం చేశానంటే మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేశా. మళ్ళీ స్క్రిప్ట్ 1000. రన్ చేసి ఇదిగో ఇలా ఇలా ఇచ్చా. 1001 అని ఇచ్చా. స్క్రిప్ట్ రన్ System చేసి user. 1001 ఇచ్చాను. చూడు ప్రెస్ సెంటర్ బటన్. ఇప్పుడు ఇది సిస్టమ్ యూజరా నార్మల్ యూజరా? System user also, sir. System Actually, user normal. as a- Normal. నార్మల్ యూజరే కదా 1001 అనేది, అవునా? Yes, sir. Normal user. కాకపోతే మనం ఇఫ్ కండిషన్ లో చూడండి ఇక్కడ ఏముంది? ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. అరే ఎందుకు వస్తుంది ఇట్లా? ఏది ఇచ్చినా Because greater than 1 అన్నాం కాబట్టి. అంటే ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకోటి ఇచ్చి 2000 ఇచ్చా అంటే అది ఎంటర్ కొట్టగానే అరే అగైన్ ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అని చూపిస్తుంది. బట్ ఇట్ ఈస్ రాంగ్. వై? బికాస్ 2002 ఇస్ నథింగ్ బట్ వాట్? నార్మల్ యూజర్ ఐడి. Normal user. సో జనరల్ గా నార్మల్ యూజర్ ఐడిని కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే కండిషన్ లో మిస్టేక్ ఉంది. ఇక్కడ రియల్ గా చెప్పాలంటే కండిషన్ ఏంటి? 1 నుంచి 999 ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? రూట్ యూజర్స్ అంతే. ఇది యాక్చువల్ గా కండిషన్ System System users. users. System users. సారీ సిస్టమ్ యూజర్స్ అని రాయాలి. అవును సిస్టమ్ యూజర్స్ అని రాయాలి యాక్చువల్ గా. ఓకే సో ఏదైతే 1000 ఉందో 1000 నుంచి 60 వరకు వీళ్ళందరిని ఏం రాయాలా? వీళ్ళందరినీ నార్మల్ యూజర్స్ అని రాయాలి. అవునా? ఓకే Yes, సరే sir. బాగానే ఉంది కానీ దీన్ని స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇది రాయటానికి మనకి ఇప్పుడు దాకా ఏంటంటే కొంత లాజిక్ మనం మిస్ అయ్యాం. అంటే ఏంది ఎక్కడ లాజిక్ మిస్ అయ్యాం అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగో చూడు. యాక్చువల్ గా మనం ఫస్ట్ స్టేట్మెంట్ లో 1 నుంచి 999 దాకా కండిషన్ చెక్ చేయాలి. మనం ఏం చేసామంటే కండిషన్ ఎట్లా రాసాం చూడండి. ఇప్పుడు ఏం రాశారంటే ఇదిగో యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జి అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అని రాసి ఎండ్ చేశా ఇఫ్ స్టేట్మెంట్ ని. అయ్యో అప్పుడు దానికి ఏం అర్థమైంది తెలుసా? యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే నేను ఫస్ట్ స్టెప్ లో 1 ఇచ్చాను. ఇక్కడ కంపారిజన్ మొదలు పెట్టిన తర్వాత అదేంది? సిస్టమ్ యూజర్ అని డిస్ప్లే చేసింది. ఓకే బాగుంది. నేను మళ్ళీ 2 ఇస్తే మళ్ళీ సిస్టమ్ యూజర్ అని డిస్ప్లే. కంపారిజన్ ఎక్సలెంట్ గా ఉంది, సూపర్. మళ్ళీ 3 ఇచ్చా. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ సిస్టమ్. మళ్ళీ 999 ఇచ్చా. మళ్ళీ సిస్టమ్ యూజర్ అని ఇచ్చింది. ఇప్పుడు నేను లాస్ట్ సరిగా ఎంత ఇచ్చాను? 1001 ఇచ్చా. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ 1001 అక్కడ ఏం చూపించింది? మళ్ళీ సిస్టమ్ యూజరే చూపించింది. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ నువ్వు ఈ కండిషన్ ఏం రాసుకున్నావు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే
ఒకటి తర్వాత ఏ వాల్యూ వచ్చినా వాడు సిస్టమ్ యూజరే అని అర్థం. దీని అర్థం ఈ స్టేట్మెంట్ అర్థం, ఈ కండిషన్ అర్థం. అంటే ఇక్కడ ఈ కండిషన్ అర్థం ఏంది అంటే ఒకటి తర్వాత నువ్వు ఏ యూజర్ ఇచ్చినా సరే అది ఇదిగో ఖచ్చితంగా సిస్టమ్ యూజరే. ఇప్పుడు దీన్ని నేను బ్రేక్ చేయాలా అంటే దాని అర్థం ఏంది, మరొక కండిషన్ రాసుకుంటా నేను. ఎట్లాగా, ఒక కండిషన్ ఏమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్, ఒక కండిషన్. బట్ రెండో కండిషన్ ఎట్లా రాస్తాను తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, రెండో కండిషన్ ఎట్లా రాస్తాను చెప్పండి మీరు, మీకున్న మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ తోటి. మ్యాథ్స్ ఇది. less than or equal less to than triple or line. equal to ఎస్ ఎస్, అప్పుడు ఏంది, యూజర్ ఐడి ఎల్ఈ. ఎల్ఈ అంటే ఏంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఈ రెండిటి మధ్యలో ఉన్నట్లయితే, యూజర్ ఇచ్చిన వాల్యూ ఈ రెండిటి మధ్యలో ఉన్నట్లయితే వాడు సిస్టమ్ యూజర్ అని చెప్పాలా. ఈ రెండిటి మధ్యలో లేనట్లయితే వాడు ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ అని చెప్పాలా. అది అక్కడ విషయం. ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్, ఈజ్ నార్మల్ యూజర్ అని చెప్పాలి. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ రెండు కండిషన్స్ మనం రాయాలి. మనం ఏం చేసాం, ఒక కండిషన్ రాసాం, అప్పుడు ఏంది గ్రేటర్ దాన్ ఒకటి తర్వాత అన్ని సిస్టమ్ యూజర్ గా ప్రింట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంది, రెండు కండిషన్స్ రాయాలి ఇప్పుడు మనం. అంటే రెండు కండిషన్స్ ఏంది, ఒక కండిషన్ ఏమో ఒకటి కంటే ఎక్కువ, ఓకే ఓకే, మళ్ళీ ఏమో 999 కంటే తక్కువ, 999 ప్లస్ 999 కంటే తక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. లెస్ దాన్ అంటే ఏంది, 999 కంటే తక్కువ మరియు 999 కలిపి. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు ఎలాగా మనం చేయాలి అనే దానికి ఇప్పుడు క్లాస్ రియల్ గా చెప్పాలంటే. సో అసలు ఏంది ఈ గొడవ అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ రాస్తాం. సో యూజర్ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, సింపుల్. ఓకే ఓకే, బాగుంది. మరి ఇదిగో యూజర్ ఐడి అంటే రెండో కండిషన్ అన్నట్టు. రెండు కండిషన్లు మనకి సాటిస్ఫై అవ్వాలి. యూజర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఎస్ ఎస్. సో బాబు ఇదేమో కండిషన్ నెంబర్ 1, ఓకే, ఇదేమో కండిషన్ నెంబరు 2. ఎస్ ఎస్. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2. ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఇస్ అంటే ఇదేంది, కండిషన్ నువ్వు సపోజ్ నువ్వు చూడు, ఇదిగో నువ్వు ఇన్పుట్ దీనికి 2 అని ఇచ్చావు. ఇక్కడ ఇన్పుట్ యూజర్ ఐడి ఇన్పుట్ 2 అని ఇచ్చావు. ఇప్పుడు 2 అనేది ఏం చేస్తుంది, రెండు యూజర్ ఐడి ఎంత, 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్సా కాదా, ఎస్ఏ. ఓకే, మళ్ళీ ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఎస్ ఫ్రెండ్స్, 2 ఎల్ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 999. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? true, sir. ఇక్కడ అది అన్నమాట. అంటే ఇక్కడ కండిషన్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అప్పుడు ఇది ఎస్ఏ, అవును బాబు అనేది. మళ్ళీ 2 లెస్ దాన్ 999 అంటే అవును బాబు, ఎస్ఏ. ఇప్పుడు 2 ఎస్ఏ, ఇఫ్ బోత్ ఆర్ ఎస్ రిజల్ట్ ఎస్ఏ, బోత్ ఆర్ ఎస్ రిజల్ట్ ఎస్ఏ. అట్లా అనమాట. అట్లా ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంది, అండ్ దట్ మీన్స్ కండిషన్ నెంబర్ 1 అండ్ కండిషన్ నెంబర్ 2 both are true, then condition is true. That means what? Yes boss is a system user అని చెప్పాలి, is a system user అని చెప్పాలి. అది ఈ రెండు కండిషన్స్ కానీ ఒకటే అయితే అంటే రిజల్ట్ ఎస్ అయితే, అంటే ఎస్ మీన్స్ వాట్ ట్రూ అయితే, ట్రూ మీన్స్ వాట్ వ్యాలిడ్ అయితే, రెండు కండిషన్స్ వ్యాలిడ్ కరెక్ట్ అయితే ఈజ్ ఎ సిస్టమ్ యూజర్ అని చెప్పాలా. అది కానీ రెండు కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఏ సిస్టమ్ యూజర్ కాదు నువ్వు అని చెప్పాలా. మరి అది ఎలా చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ, ఇదిగో దాన్ని నేను ఇప్పుడు రాసి చూపిస్తా, వినండి జాగ్రత్త. అంటే దీనికంటే కూడా ఎస్ ఎస్ టైప్ చేస్తే కొంత బెస్ట్ ఉంటుంది. సరే, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం.
if user id greater than or equal to 1, if user id greater than or equal to 1, ఇది యాక్చువల్ కండిషన్. ఓకే, వేరేది వస్తుంది, ఓపెన్ చేద్దాం. ఇది అందుకనే మనం గ్రాఫికల్ గా మెంటర్ కాకుండా వేరే దానికి వెళ్ళిపోవాలి డైరెక్ట్. అదైతే ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే మనం నోట్ ప్యాడ్ నుంచి టైప్ చేస్తాం. సరే, దీంట్లో కూడా చూద్దాం. ఈరోజు ట్రైల్ వేస్తున్నాం. ఓకే ఓకే, ఎఫ్ ఎఫ్ యూజర్ ఐడి స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999, ఇది కండిషన్. 2. If both the conditions are true, then result true. Condition ఓకే. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఎంటర్ చేసింది యూజర్ ఐడికి నేను చెప్తాను. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎట్లా వస్తుంది ఇది సార్ అంటే, సింపుల్గా ఇక్కడ యూజర్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇదిగో 1001 అనే ఐడి ఇచ్చాడు. ఐడి అనగానే 1001 ఇచ్చాడు. 1001 ఇచ్చే ఈడెవడో చెప్పబోయే అన్నాడు. వాడు రూట్ యూజరా, సిస్టమ్ యూజరా, నార్మల్ యూజరా చెప్పన్నాడు. ఎప్పుడైతే 1001 అని ఇచ్చాడో ఇక్కడ ఆ 1001 వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు ఇక్కడ చెకింగ్ అయింది కండిషన్. 1001 గ్రేటర్ దాన్ అంటే 1001 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది యాక్చువల్ గా మీరు చెప్పాల్సింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్ ఫ్రెండ్స్, 1. ఎస్ చెప్పాలా? ఎస్ సార్. అన్నేనా? ట్రూ సార్. ట్రూ. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ అంటే ఏంది? పెద్దది. 1001 అనేది ఒకటి కంటే పెద్దది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యూజర్ ఐడి ఇది వాడు ఎంటర్ చేసిన కరెక్ట్ గా 1001 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసింది. 1001 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఫాల్స్ సార్. ఇట్లా అనమాట. అంటే ఇక్కడ సెల్ స్క్రిప్ట్ లో ఈ గ్రేటర్ దాన్ అనే దాన్ని జీ అంటాం. జీ అనే లేకి కొంతమందికి అర్థం కాలేదు. జీ అంటే గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు. ఇక్కడ లెస్ దాన్ ని ఈ సెల్ స్క్రిప్ట్ లో ఎల్ఈ అంటాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎస్, ఇప్పుడు ఈ సింబల్స్ చూసినప్పుడు మీకు అర్థమైంది. సింబల్స్ చూస్తే ఈ సింబల్ ని బట్టన్న ఫస్ట్ కండిషన్ ట్రూవా, సెకండ్ కండిషన్ ట్రూవా, ఏది చెప్పాలా ఫాస్ట్ గా? ఫస్ట్ కండిషన్ ఇస్ కండిషన్ ట్రూ. ఎస్, ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. ఎక్సలెంట్ ఆన్సర్. ట్రూ అంటే ఏంది? ఎస్, వాల్యూ. సెకండ్ కండిషన్ ఏంది? ఫాల్స్. ఫాల్స్. సో ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ఫాల్స్ అయిందో రిజల్ట్ ఏమొచ్చింది? ఎస్, ఫాల్స్ సార్. ఫాల్స్. రిజల్ట్ అనేది ఫాల్సే వచ్చింది. మనం బీటెక్ లో చదివాం కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సార్ చెప్తా ఉంటాడు, రే ఒక కండిషన్ ఫాల్స్ అయితే రెండో కండిషన్ ట్రూ అయితే రెండు కలిపి ఏమైంది రిజల్ట్ చెప్తున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? అవునా? దీన్ని బట్టి ఇక్కడ ఎస్ చెప్పాలి. ఎస్ సార్. ట్రూవా ఫాల్సా? ఫాల్స్ సార్. ఫాల్స్ సార్. అంతే, ఫాల్స్. ఎక్సలెంట్ ఆన్సర్. ఈ విషయం అప్పుడు ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ అనేది ఎగ్జిక్యూషన్ అయింది. ఎల్స్ అనేది ఎగ్జిక్యూషన్ అయింది అనమాట. అప్పుడు ఎల్స్ పార్ట్ లో ఏమొచ్చింది? బాబు ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ అని వచ్చింది. అది ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. అంటే
దీని అర్థం ఏంది అంటే రెండు కండిషన్స్ మనం చెక్ చేయాలంటే, రెండు కండిషన్లు మనం చెకింగ్ చేయాలంటే ఎండ్ అనే ఆపరేషన్ రాయాలి. ఎస్ ఎస్ ఎండ్. మరి ఎండ్ అంటే ఇక్కడ ఎండ్ రాస్తే అయితే అవ్వదే. మరి వాడేమి ఇచ్చాడు? ఎండ్ అనే ఆపరేషన్ రాయాలంటే వాడు హైఫన్ ఏ ఇచ్చాడు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. హైఫన్ ఏ రాస్తే చాలు, రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడింది. ఎండ్ అని రాయకుండా, ఏ అండ్ ఎండ్ రాయకుండా హైఫన్ ఏ రాసుకుంటే చాలు ఈ రెండింటి మధ్య. అర్థమైందా? కానీ అప్పుడు కండిషన్ ఏమైంది? పూర్తి స్థాయిలో ఇది అవుతుంది. అంటే సార్ ఇదంతా ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోనే రాయొచ్చు కదా. రాసుకో ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోనే, నో ప్రాబ్లం. ఎట్లా రాస్తారు సార్ దాన్ని? ఏం సింపుల్ గా ఇదిగో ఎట్లా రాస్తావు తెలుసా? ఇదిగో ఎఫ్ 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 రాసి, ఓకే ఓకే, యూజర్ ఐడి ఓకే, ఇఫ్ రాసి యూజర్ ఐడి రాసి, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ అంటే ఏంది? ఏ అండ్ ఏ అండ్ సింబల్. అండ్ అంటే ఇది ఈ అండ్ సింబల్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది మరియు ఇదిగో యూజర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 999. ఎస్ ఎస్, ఇదంతా ఒక కండిషన్ గా రాసు. ఎస్, ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇలా రాసినందువల్ల ఎల్స్ ఇది కానీ అంటే కండిషన్ నెంబర్ 1 కండిషన్ నెంబర్ 2 రెండు కండిషన్స్ కానీ, అంటే రెండు స్టేట్మెంట్ ట్రూ అయినాయా? ట్రూ అయిందనుకో, దెన్ దెన్ ప్రింట్ ఎకో ఎస్ ఈజ్ ఏ సిస్టమ్ యూజర్. సిస్టమ్ యూజర్ అని సిస్టమ్ ప్రింట్. ఎక్సలెంట్ ఆన్సర్. ఎల్స్ అప్పుడు మళ్ళీ ఎల్స్కి వెళ్ళింది. ఎల్స్ ఎకో ఈజ్ నాట్ ఏ ఎకో ఈజ్ నాట్ ఎ సిస్టమ్ యూజర్. అది ఇందాక మనం అలాగా మనం ఇట్లా చెక్ చేయలేని వల్ల ఇట్లా అయింది. అంటే దాని అర్థం ఏందయ్యానంటే ఎండ్ అనే ఆపరేషన్స్ మనం ఉపయోగించాలా? ఇందాక ఎండ్ అనే ఆపరేషన్స్ మనం ఉపయోగించాలి. ఎండ్ అంటాం దాన్ని, ఎండ్. సో ఇది మనం ఉపయోగించాలి. అంటే ఈ ఎండ్ అనే ఆపరేషన్స్ ఎప్పుడైతే రెండు కండిషన్స్ లో ఒకటి అయితేనే మాత్రమే ఫస్ట్ కండిషన్ ఓకే అయింది, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. రెండు కండిషన్ లో ఏదో ఒక కండిషన్ కానీ ఫాల్స్ అయిందా, లాస్ట్ ఇక్కడికి ఎల్స్కి వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంది? ఎప్పుడైతే నువ్వు ఎండ్ అనే ఆపరేషన్స్ ఉపయోగించావో, ఎండ్ అనే ఆపరేషన్ అంటే ఉపయోగిస్తే కండిషన్ నెంబర్ 1 కరెక్ట్ గా ఉండాలి, కండిషన్ నెంబర్ 2 కరెక్ట్ గా ఉండాలి. రెండు కండిషన్స్ ఆర్ మ్యాచింగ్, ఎస్ రిజల్ట్ మ్యాచింగ్, దట్ మీన్స్ రిజల్ట్ ట్రూ. అదే కండిషన్ నెంబర్ 1 ఓకే, కండిషన్ నెంబర్ 2 ఫాల్స్ అయింది. అప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది, ఎల్స్ పార్ట్ లో ఉన్నది ఎగ్జిక్యూషన్ అయింది, ఫాల్స్ అయింది. సో దాన్నే మనం కొంతమంది టేబుల్ లెక్కలో రాస్తూ ఉంటారు. గమనించారు మీరు? మీకు అది ఎండ్ ఆపరేషన్స్, ఆర్ ఆపరేషన్స్ టేబుల్ వేస్తూ ఉంటారు, గుర్తుందా? ఎస్ ఫ్రెండ్స్, ఐడియా ఉంది కదా మీకు? ఎండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ తెలుసు కదా? తెలుసా లేదా? కండిషన్ 1, కండిషన్ 2. సో కండిషన్ నెంబర్ 1 ట్రూ అయితే కండిషన్ నెంబర్ 2 ట్రూ అయితే, రెండు ట్రూ అయితే రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఆర్ఈఎస్ఈ రిజల్ట్ వచ్చి ట్రూనే, టిఆర్యు ట్రూ, అదనమాట. సో ఇక్కడ కండిషన్ నెంబర్ ట్రూ అయింది, బాగానే ఉంది. బట్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి ఫాల్స్ అయింది, కండిషన్ 2 ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన వెంటనే ఇదేమైంది? ఫాల్స్, FALS, ఫాల్స్. అది విషయం. దీన్నే మనం ఎండ్ టేబుల్ అంటాం. ఎండ్ టేబుల్ అంటాం. సార్ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినాయి సార్. ఏది? కండిషన్ నెంబర్ 1 ఫాల్స్ అయింది సార్, కండిషన్ నెంబర్ 2 కూడా ఫాల్స్ అయ్యి సార్. అంటే అసలు అది మొత్తం రెండు ఫాల్స్ అయినాయి సార్. అంటే ఏంది? ఫాల్సే. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ రాసిన నువ్వు ఈ కండిషన్ లో ఉన్న ఈ వాల్యూ, ఇక్కడున్న ఈ వాల్యూ రెండు కూడా ఫాల్స్ అయినప్పుడు అప్పుడు నీకు ఎల్స్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. దాని అర్థం అది. ఫాల్స్ అంటే ఏం సార్ అర్థం కాలేదంటే ఎల్స్ పార్ట్ లో ఉన్న వాల్యూ, వెల్స్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. ఎప్పుడు? ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్, బోత్ ఆర్ ఫాల్స్. ఇఫ్ బోత్ ఆర్ ట్రూ, ఎక్కడ బోత్ ఆర్ ట్రూ అయినప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది ఫ్రెండ్స్? చెప్పండి. ఎస్, స్టేట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. Then statement.
Then దెన్ కింద ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఇదంతా కూడా ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్? ప్రాక్టీస్ని బట్టే కాదా? ప్రాక్టీస్ని బట్టే. yes. ప్రాక్టీస్ లేకపోతే ముక్క అర్థం కాదు. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ సెల్ స్క్రిప్టింగ్, అవునా కాదా? ఎస్ ఎస్. సో మనకి అట్లా అనమాట. ఇది యాక్చువల్గా స్టోరీ. ఓకే, సో Hyphen. ఈ మధ్యలో ఏ పెట్టాలా, అది ఇక్కడ విషయం. మధ్యలో ఏ పెడితే అప్పుడు ఎండ్ అన్నమాట, రెండింటిని కలుపుతున్నట్టు. సో ఇది ప్లస్ ఇది రెండు. ఓకే, ఈ రెండు. సో ఇదిగో ఇక్కడ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఇది ట్రూ అయింది, ఇక్కడ కూడా ట్రూ అయింది. ఎస్ ఎస్ ఎస్. ఈ రెండు ట్రూ అయినప్పుడు దెన్ లో ఉన్న కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. దెన్ లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అంటే ఇది ఎగ్జిక్యూషన్ ఏంటంటే బోత్ కండిషన్స్ ఆర్ మ్యాచింగ్. హై బాబు యు ఆర్ ఏ ఈసీ సారీ సిస్టమ్ యూజర్ అని చెప్పి. ఇవి రెండోది మనం చూస్తే అప్పుడు ఏమైంది తెలుసా? ఇక్కడ రెండోది మనం చూస్తే ఇప్పుడు దీన్ని ఏది సార్ మళ్ళీ రాశారు ఎందుకు అంటే కొంతమందికి అర్థం కాలేదు, అందుకోసం చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు రెండు ఉంది ఇట్లా ఇలాగా అంటే రెండోసారి ఎప్పుడు నువ్వు ఏదైనా ఫాల్స్ ఇచ్చినప్పుడు ఇది ఫాల్స్ అయిందనుకో పొరపాటులో, ఆ ఫాల్స్ అయిందనుకో అప్పుడు ఏమైంది? ఎల్ స్పాట్ లో ఉన్నది వచ్చింది. ఎల్ స్పాట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఎస్ దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దిస్ స్టేట్మెంట్ విల్ బి EXECUT ఎగ్జిక్యూటెడ్. అది విషయం, ఇది స్టోరీ. లేదు లేదు సార్ మాకు రెండు ఫాల్స్ అయినాయి చెప్పండి సార్ అంటే ఏమైంది? రెండు ఫాల్స్, ఇది కూడా ఫాల్సే, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఫాల్సా? Yes, false. సో బోత్ ఆర్ ఫాల్స్. దేంట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే ఎల్ స్పాట్ లో ఉన్నది. దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఏం లేదు, ఒక మంచి జాబ్ వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో వాడు పొరపాట్లో ఇదే అడిగాడు అనుకో, ఆ జాబ్ మిస్ అయింది. అట్లా ఏం లేదు. ఈరోజు ఈ ప్రపంచంలో దేన్నైనా గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచం మొత్తం అందుకే ఎక్కడికన్నా ఇట్లనే వెళ్ళు, కాదు. ఏ ప్లేస్ కన్నా వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా డబ్బు సంపాదించడం అనేది నీ దగ్గర ఉండాలి. లేకపోతే ప్రపంచంలో చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటావు. కాబట్టి డబ్బు సంపాదించాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్ వచ్చింది, అంతే, సింపుల్ మ్యాటర్. సో దానికోసమే ఇదంతా. ఇది ఎవరు చేసినా ఎవరైనా సరే ఎస్. అందుకోసం నేనేమంటానంటే దీని మీద సీరియస్ గా ఫ్యాషన్ ఉండాలి, సీరియస్ ఫ్యాషన్ ఉండాలి, అంతేగాని సిల్లీగా ఉండకూడదు. మరి సిల్లీగా ఉంటున్నారు మళ్ళీ యూత్ ఈ మధ్య కాలంలో. సిల్లీగా ఉన్న యూత్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్పుడు బయటపడతాయి ఆ ప్రాబ్లమ్స్, ఇప్పుడు బయటపడవు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్టైల్ గా ఫ్యాషన్ గా ఉండకుండా శ్రద్ధగా పూర్తి స్థాయిలో కొంచెం పట్టు సాధించడానికి జాగ్రత్తగా వినాలి, పేషెన్సీ ఉండాలి, గట్టిగా ఏదైనా సాధించాలంటే. అట్లా 4 గంటలు బస్సులో కూర్చోలేనివాడు డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతావు? డ్రైవరు ఆగవయా, 4 గంటలు నేను ప్రయాణం చేయలేను, దిగి వెళ్ళిపోరా బాబు, నడిచిపో, 2 రోజులు పట్టిద్ది అంటాడు వాడు. కాబట్టి ఇది కూడా అంతే, సబ్జెక్ట్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా ఈ కాన్సెప్ట్? ఇప్పుడు Yes, నేను sir. సార్ అర్థమవుతుంది. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు చెప్తారు? ఒక వ్యక్తి చెప్పాలి. ఇప్పుడు స్క్రిప్ట్ 2 రాద్దాం, ఎవరు చెప్తారు ఇప్పుడు? అది చెప్పండి. ఎస్, ఫాస్ట్ గా చెప్పాలా? Yes, sir. చెప్పండి, చెప్పగలరా? Ash. Yes, sir. ఆ, ఆ, యాష్. Bang line. ఆ, Sir, one వచ్చింది. షిబాంగ్లే. ఓకే. /bin/bash. ఆ, Sir, bin స్పెల్లింగ్ తప్పు ఉంది సార్. ఎక్సలెంట్. చూస్తున్నావు బాగానే. ఓకే, అర్థమైందా? తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ సార్. IFF. సారీ. అందుకే నేను జాగ్రత్తగా ఉండాలి అనేది. పక్కన ఎవరిని పెట్టుకోగాకు, నువ్వే ఉండు ఒక్కదానివే. అర్థమైందా? సో దట్ యూ క్యాన్. కన్ఫ్యూజ్ చేస్తారు నిన్ను వాళ్ళు. ఇంట్లో ఒక ప్లేస్ లో ఉండు జాగ్రత్తగా. యూ కెనాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ యువర్ స్టడీస్. ఫస్ట్ మనం ఏంటంటే ఎకో ఎంటర్ యూజర్ ఐడి. ఎంటర్ యూజర్ ఐడి. మరి ఏంటిది?
యూజర్ ఐడి తీసుకోవాలి ఎక్కడి నుంచి యూజర్ నుంచి ఆ Yes. యూజర్ ని ఏం చేయాలా Read- తీసుకొని రీడ్ చేసుకోవాలా read యూజర్ వేరియబుల్ నేమ్ యూజర్ అండర్ స్కోర్ ఐడి ఐఎఫ్ఎఫ్ డాలర్ రాయాలి డాలర్ యూజర్ ఐడి యూజర్ డాలర్ అండర్ అంటే స్కోర్ ఐడి ఐడి గ్రేటర్ దాన్ 1 జి ఏ యూజర్ ఐడి ఎల్ఈ అంతేనా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999 ఎస్ ఇప్పుడు ఇది దెన్ ఎకో ఈజ్ ఏ రూట్ యూజర్ ఎకో ఈజ్ నాట్ ఏ సారీ సిస్టమ్ ఎల్స్ ఎల్స్ సార్ ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ ఎల్స్ రాయలేస్ ఎల్స్ రాయలేదా ఎస్ సార్ రూట్ యూజర్ కూడా తప్పు ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ ఓకే యూజర్ ఓకే అంతేనా కరెక్టేనా ఎస్ ఎస్ ఓకేనా ఇంకేం రాయాలా మనం ఎఫ్ఐ ఎఫ్ఐ ఎస్ఎక్స్ ఓకే సో కెన్ ఐ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ నౌ పాసిబుల్ ఓకేనా పాసిబుల్ అవుతుందా ఎస్ సార్ ఎస్ సార్ స్క్రిప్ట్ 1 2 స్క్రిప్ట్ 2 స్క్రిప్ట్ 2 .sh సో క్లియర్ సో ఇప్పుడు మనం ఏం చేయాలా క్లియర్ చేసి స్క్రిప్ట్ 2.sh ప్రెస్ ఎంటర్ బటన్ sh స్క్రిప్ట్ 2 అంతేనా sh ప్రెస్ ఎంటర్ బటన్ ఎంటర్ యూజర్ ఐడి 1 ఎంటర్ చేస్తే ఏం రావాలి ఇప్పుడు ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ రావాలా System user. ఎక్సలెంట్ ఇప్పుడు రెండోసారి ఇదే స్క్రిప్ట్ రన్ చేసావు అనుకో అంటే ఇదిగో నువ్వు ఇలా ఉన్నప్పుడు నువ్వు డౌన్ యారో కానీ అప్ యారో కానీ ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్ వచ్చింది అట్లా అన్నమాట సరే ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ మళ్ళీ ఎంటర్ యూజర్ ఐడి 2 ప్రెస్ చేస్తే ఏమొచ్చింది ఈజీ సిస్టమ్ యూజర్ అమ్మా ఎక్సలెంట్ అలాగే ఇప్పుడు మనం మళ్ళీ చేసినప్పుడు 999 ఎంటర్ చేస్తా 999 ఎంటర్ చేస్తే ఏమొచ్చింది చూడండి ఈజీ సిస్టమ్ యూజర్ అంటే పర్ఫెక్షన్ ఉందా ఇప్పుడు వరకు ఎస్ ఫ్రెండ్స్ పర్ఫెక్షన్ వచ్చిందా ఎస్ సార్ ఇప్పుడు మనం 1001 టైప్ చేద్దాం సో 1001 టైప్ చేసినప్పుడు ఏం రావాలా ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ అని రావాలా లేకపోతే ఏంది మన స్క్రిప్ట్ తప్పే అంతేనా ఎస్ సార్ కరెక్టేనా ఎస్ సార్ ఎస్ సార్ వచ్చిద్దా ఇప్పుడు ఈజ్ నాట్ సిస్టమ్ యూజర్ అని వచ్చిద్దంటావా వచ్చు కన్ఫర్మ్ ఎస్ సార్ వస్తుంది సార్ వచ్చిద్దా వస్తుంది sir. సార్ వచ్చిద్దంటారా ఈజ్ నాట్ ఏ సిస్టమ్ యూజర్ ఎందుకు 1001 అక్కడ అదే అన్నమాట విషయం అంటే దాని అర్థం ఏంది అక్కడ విషయం అంటే మనం ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ 2 అనేది ఇలా రాయటం వల్ల వచ్చింది ఇది పొరపాటులో నువ్వు ఈ ఎండ్ స్టేట్మెంట్ తీసేసావు అనుకో అప్పుడు ఏమైంది ఎండ్ తీసావనుకో ఏమైంది ఇదంతా తీసేస్తే ప్రాబ్లమా కాదా ఎస్ఆర్ నో ప్రాబ్లమే అట్లా సచ్ వే దట్ వీ నీడ్ టు దాట్ ఓకే అదే దీనికి ఆర్ ఆపరేషన్ కూడా ఉంది ఆర్ అంటే ఏంది అసలు ఆర్ అంటే ఏం తెలుసా అది లేదా ఇది ఇది ఏదో ఒకటి ఏంది అది లేదా ఇది ఏదో ఒకటి ఈ ఆర్ లో ఏంటంటే మనకి ఇట్లా ఉండదు ఎండ్ లాగా ఉండదు ఆర్ అంటే ఏం తెలుసా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఒక కండిషన్ గానే ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అది రిజల్ట్ మాత్రం ట్రూనే ఉంటుంది రిజల్ట్ ట్రూనే ఇస్తుంది ఎస్ అంటే ఎట్లా సార్ అది ఎలా మనం అర్థం చేసుకోవాలి సార్ అంటే ఆ టేబుల్ ఎట్లా ఉంటుందంటే ఆర్ టేబుల్ ఓఆర్ టేబుల్ సో ఓఆర్ టేబుల్ మనం ఆల్రెడీ చూసి ఉంటాం చాలా సార్లు అవునా ఓఆర్ టేబుల్ అంటే ఏంది ఓఆర్ టేబుల్ తెలుసా కండిషన్ 1 కండిషన్ 2 ఓఆర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట కండిషన్ 1 కండిషన్ 2 result SULT. Yes friends, are you understanding friends? Any difficulty to understand this class? No. Yes. నో సార్ నో Okay. సార్ Good.
సో కండిషన్ ట్రూ అయింది అనుకో, ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది, కండిషన్ 1 ట్రూ అయింది, బట్ ఇప్పుడు రియల్ గా కండిషన్ ట్రూ కూడా ట్రూ అయింది. అయ్యా రిజల్ట్ మాత్రం ట్రూనే. ఎక్సలెంట్, బాగుంది. ఇది మనం అనుకున్నదే ఆర్లో, పెద్ద విషయం కాదు. కానీ గుర్తుపెట్టుకో, ఆర్లో ఒక డేంజర్ ఏంటంటే ట్రూ, కండిషన్ 1 ట్రూ అయింది, పొరపాటులో ఇది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ట్రూ ఆడ ఫాల్స్ అయిందో ఇదేమైంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఏమైంది ఇది? ట్రూ అవుతుంది సార్. True, sir. అంటే ఏదైనా ఒకటి కండిషన్ సక్సెస్ అయితే చాలు, అది రిజల్ట్ సక్సెస్ అని తీసుకుంటాడు వాడు. అర్థమైందా? ఇది యాక్చువల్. దీన్ని తీసే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక కండిషనే ట్రూ అయినా పర్లా, అంటే ఒక కండిషన్ నెంబర్ 1 ట్రూ అయినప్పుడు కండిషన్ నెంబర్ 1 ఫాల్స్ అయినా కూడా నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు, ట్రూనే. ట్రూ అంటే ఏంది? దెన్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. ట్రూ అంటే ఏంది? సో ద స్టేట్మెంట్ దెన్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. ఎగ్జిక్యూషన్ ఇక్కడ. ఓకే ఓకే, బాగానే ఉంది. ట్రూ అయితే అంతేనా? సార్ సార్ ఇప్పుడు మరి ఫాల్స్ అంటే ఎట్లా ఇక్కడ చేస్తారు? ఏం లేదు, ఇది ఇది రియల్ గా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ, సారీ ఇక్కడ ఫాల్స్ రాద్దాం, ఇక్కడ ఫాల్స్ రాద్దాం, ఇక్కడ ట్రూ అయింది. అరే ఇప్పుడు ఎట్లా తీసుకుంటది సిస్టమ్? ట్రూనే. అగైన్ ట్రూ సార్. ఎందుకు అని అంటే అసలు ఎంతే, ఆర్ అనే ఆపరేషన్ ఏంటంటే అది లేదా ఇది ఏదో ఒకటి ఫాల్స్ అయితే చాలు, ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ట్రూ లెక్కే. 2 ఫాల్స్ అయితే మాత్రం ఫాల్స్ లెక్క. అప్పుడు ఏమైంది? ఎల్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అర్థమైంది ఇప్పుడు? దెన్ స్టేట్మెంట్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్, దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ కూడా ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. కానీ ఇగో ఇక్కడ చూడు, ఇది ఫాల్స్, కండిషన్ నెంబర్ 1 ఫాల్స్ వచ్చింది, ఇది కూడా ఫాల్సే. కండిషన్ 1 ఫాల్స్, కండిషన్ 2 ఫాల్స్. రిజల్ట్ ఏమొచ్చింది చెప్పండి? ఫాల్స్. ఫాల్స్. అంతే, కండిషన్ Else statement. అదనమాట విషయం. సో రియల్ గా ఎలా మనం అర్థం చేసుకోవాలా? అట్లా కాకుండా కండిషన్ నెంబర్ 1 ఒక్కటి ట్రూ వచ్చిందా పొరపాటులో, ఒకటి ట్రూ వచ్చిందా, అప్పుడు ఏమైంది? రిజల్ట్ ఏమైంది? ట్రూనే. Then statement. ఇది ఇప్పుడు ఇదిగో 2 కేసులు రాశా నేను, కేస్ 1 కేస్ 2, 2 కేసులు. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏమైంది, సెకండ్ కేసులో ఏమైంది చెప్పండి మీరే. ఫస్ట్ కేసులో ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది సార్. ఎస్ 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 ఎస్, ఎల్స్ పార్ట్ or else statement will be displayed or printed. Okay good. So ఇక్కడ ఏమైంది? దెన్ స్టేట్మెంట్ then statement will be then. అలా రాయకూడదు, నేను మీకు అర్థం కావడం కోసం రాసు, దెన్ స్టేట్మెంట్ విల్ బి ప్రింటెడ్. అంటే మీకు అర్థమయ్యే భాషలో, ఏ భాష అయితే ముందు సబ్జెక్ట్ అర్థం కావడానికి, అందుకని దానికి గైడ్ లైన్స్ ఏం లేదు, సబ్జెక్టు చెప్పడానికి గైడెన్స్ ఏం లేదు. అవతల వ్యక్తికి అర్థం కన్వే చేయగలిగితే చాలు, మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ఎస్. సో ఇది కండిషన్ నెంబర్ 1 ఫాల్స్, కండిషన్ నెంబర్ 2 ఫాల్స్ అయినప్పుడు ఇది జరిగింది. లేదు కండిషన్ నెంబర్ 1 ఒకటి ట్రూ అయింది అనుకో చాలు, స్టేట్మెంట్ లేదు. ఒకటి ట్రూ అయితే సార్ దీనికి మీరు ఎట్లా చెప్తారు, అసలు ఎలా రాస్తారు మీరు? దీనికి రాయొచ్చు, ఏం కాదు. రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఎలా రాస్తారు? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆర్ టేబుల్, యాక్చువల్ ఆర్ అదే ఆర్ అనే దాన్ని మనం ఎట్లా సూచిస్తామంటే ఆర్ అంటాం. కానీ ఇక్కడ షెల్ స్క్రిప్ట్ లో ఆర్ ని మనం ఏమంటే ఓ ఏంది ఇది? ఓ అంటే ఏంది? స్మాల్ ఓ, అంతే. ఆర్ ని షెల్ స్క్రిప్ట్ లో స్మాల్ ఓ సూచిస్తాం. సో ఎలా రాస్తాం అదంటే సింపుల్ గా చూడండి, కొంచెం ఎగ్జిక్యూషన్ అయితే మీకు అర్థమైంది. సో మీకు ఎఫ్ ఐఫన్
యూజర్ ఐడి సేమ్ ఇందాకదే మాట్లాడదాం మనం. గ్రేటర్ దాన్ దాని నుంచే మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఆర్ అంటే ఏంది ఆర్ యూజర్ ఐడి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999. ఇది స్టోరీ. సేమ్ స్టేట్మెంట్, కాకపోతే మనం ఏం చేసాం? ఆర్ ఉపయోగించాం. అవునా కాదా? సేమే ఓ పెట్టాలి ఇక్కడ. ఓ పెడితే రిజల్ట్ ఏమొచ్చిందో చూద్దాం ఇప్పుడు. చేద్దామా? సేమే, అవునా? సేమ్ ఓ ఓ ఓ ప్రెస్ చేద్దాం అంతే. సో సేమ్ రిజల్ట్. ఇప్పుడు చూడండి, ఇది చాలా చక్కగా ఉంది. ఓకే ఓకే సరే, ఇప్పుడు మనకి స్క్రిప్ట్ ఎంత ఫ్రెండ్స్? స్క్రిప్ట్ నెంబర్ ఎంత మనకి? స్క్రిప్ట్ నెంబర్ ఎంత? స్క్రిప్ట్ 2, అవునా? Yes, sir. ఇప్పుడు స్క్రిప్ట్ ఓపెన్ చేయాలంటే VIM SCRIPT2.sh ప్లస్ ఎంటర్ బటన్ చేసి నేను ఏం చేస్తానంటే ఇది రాస్తా. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 రాసి కొంచెం స్పేస్ ఇచ్చి -O రాసి, అర్థమైందా? $యూజర్ ఐడి సేమ్ స్క్రిప్టే, కాదు ఏంటంటే ఓ పెట్టా నేను అంతే. 999. ఇప్పుడు ఓ పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవడం కోసం, ఆర్ అనే ఆపరేషన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం కోసం. ఎస్ ఫ్రెండ్స్, చూసారా? ఓకేనా? ఆర్ అనే ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఆర్ అనే ఆపరేషన్ ఏంది? ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, రిజల్ట్ ట్రూ అయితే అంతే, వేరే దానికి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా చెక్ చేయాలా? SH కొడదాం. ఇన్పుట్ అనేది 1 ఇస్తా. రిజల్ట్ ఏమైంది చెప్పండి ఇప్పుడు మీరు. ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు రిజల్ట్ ఏమైంది చెప్పాలా? If He I is a system user. System user. input is equal to 1, the result He is a system user. he is a system user. Okay, input is equal to 2, the result, what He is the is a result? system user. అంటే నేను 1 ఇచ్చాను అనుకో, 1 ఇక్కడ 2 ప్లేసుల్లో చెక్ అయింది అనమాట. 2 ప్లేసుల్లో చెక్ అయింది. 1 ఒక ప్లేస్ కాదు, ఈ ప్లేస్ లో చెక్ అయింది, ఈ ప్లేస్ లో చెక్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, రిజల్ట్ మాత్రం ఈజ్ సిస్టమ్ యూజర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్పుట్ మారుస్తా. INP ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1001 ఇస్తా. ఇప్పుడు ఏమైంది? He is a User system access. user. System user. The result is what? The result, yes. అది అర్థంగా అయితే చాలు మీకు. ఆర్ ఆపరేషన్ వచ్చినట్లే. ఈజ్ ఏ సిస్టమ్ యూజర్ అంతే. కాబట్టి ఇది కూడా ఈజ్ ఏ సిస్టమ్ యూజరే వచ్చింది. ఎందుకు? ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఆల్రెడీ ట్రూ వస్తే, ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయిందంటే, అది ట్రూ అయిందంటే ఇక అంతే చాలు, ఇక దీన్ని వదిలేస్తుంది. ఆర్ అది లేదా ఇది అట్లా అన్నమాట. అండ్ అట్లా కాదు, ఇది సక్సెస్ అవ్వాలా, ఇది సక్సెస్ అవ్వాలా, అప్పుడు మాత్రం రిజల్ట్. అండ్ వేరు, ఆర్ వేరు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఒక స్క్రిప్టింగ్ అనేది నేర్చుకునేటప్పుడు కొంత సమయం కేటాయించాలి. ఎస్, యు మస్ట్ స్పేర్ సమ్ టైమ్ అండ్ యు మస్ట్ రీడ్ సమ్ టైమ్. అట్లా వస్తుంది. అంతేగాని భయం వద్దు దయచేసి. భయం అదే నా ఆందోళన ఏంటంటే, మీరు 10th క్లాస్ పిల్లోడు పరీక్షలో ఫెయిల్ అయినా ఈ మధ్యకాలంలో ఎక్సలెంట్ గా తిరుగుతున్నాడు. ఇంటర్మీడియట్ 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా నెక్స్ట్ ఉందరా ఇన్స్టెంట్ రాసుకుంటా, లేదా నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా అని ఏదో ఒకటి చేస్తున్నాడు. కానీ బీటెక్ పాస్ అయ్యి, ఎంటెక్ పాస్ అయ్యి, MCA పాస్ అయ్యి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకునే పిల్లల్లో శక్తి కోల్పోతా ఉంది. వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అంటే విపరీతమైన స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు. ఎందుకు లోన్ అవుతారంటే, అవతల వ్యక్తికి 100 సార్లు ఫోన్ చేయటం అవ్వచ్చు, ఇంకొక వ్యక్తి ఇలా కాదు ఇలా ఎందుకు వెళ్తున్నామని చెప్పడం అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి అనమాట. అందుకోసం నేను ఏంటంటే పదే ఎందుకు చెప్తానంటే, మీరు దయచేసి కొంత సమయం కేటాయించాలా. ఆ సమయం కేటాయిస్తున్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకూడదు. అట్లా ఫోన్లు చేస్తారు, అరే జాబ్ వచ్చిందా రాలేదా, జాబ్ వచ్చిందా, ఇదే గోల వాడికి. జాబ్ వచ్చినా గోలే, జాబ్ రాకపోయినా గోలే.
బాగా చదివినా కావాలి, చదవకపోయినా కావాలి. చదువుతా ఉన్నాం అనుకో, ఎవడో పుస్తకాలు పిచ్చోడు, వేస్ట్ క్యాండిడేట్, దేనికి పనికిరాడు అంటాడు. పోతే జాబ్ వచ్చిన తర్వాత జాబే చేస్తున్నావు అనుకో, ఎవడరా వేస్ట్ అంటే విమర్శించోడు ఎలాగైనా నేను విమర్శిస్తాను. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా నువ్వు ముందుకెళ్ళాలి. అది నా ఉద్దేశం. అందుకనే స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నాడు, కేకే సార్ చెప్పాడు, అబ్బా అర్థం కాలేదు, తీసిపడేవే క్లాస్ లేదేమో, ఆపేసేరా ల్యాప్టాప్ ఉద్యమం, అట్లా కాదు. 1 2 3 4 ఐదోసారి ఖచ్చితంగా అర్థమైంది నేను చెప్పే స్టైల్ అట్లా. అందుకోసం దయచేసి నేను చెప్పేది ఏంటంటే వినండి జాగ్రత్తగా, టైం వేస్ట్ చేసుకోకండి, డోంట్ థింక్ నెగిటివ్లీ. ఎస్, ఓకే సార్, సరే బాగానే ఉంది. ఇది ఇలాగ వస్తాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ ఇప్పుడు ఇట్లా చేస్తే ఒకటి ఇచ్చామనుకో ఏమైంది, ఈజ్ ఎ సిస్టమ్ యూజర్. రెండు ఇచ్చామనుకో ఏమైంది, ఈజ్ ఎ సిస్టమ్ యూజర్. ఓకే, మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయి. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసిన 3 ఇచ్చామనుకో ఏమైంది, ఈజ్ ఎ సిస్టమ్ యూజర్. అమ్మాయ మళ్ళీ ఇప్పుడు 10001 ఇస్తా, ఏమైంది, అర్థమైందా? ఎస్ Yes, ఫ్రెండ్స్, sir. కన్ఫ్యూజన్ లేదుగా. ఇది System user. ఆ Sir, 0 ఇది ఇవ్వండి. ఆ 0. ఆర్ అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో మనకి, పూర్తి స్థాయిలో ఆర్ అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో మనకి అసలు కండిషన్స్ ఒకటి సక్సెస్ అయితే చాలు, ఇక సక్సెస్ అయ్యే రిజల్టే ఇచ్చింది. అప్పుడు దెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇక్కడ. అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఆరు అండ్ మనం జాగ్రత్త. ఓకే, అయితే నాట్ అనే ఆపరేషన్ కూడా ఉంది, నాట్ నాట్. సో ఈ నాట్ అనే ఆపరేషన్ ని మనం ఎలాగా ఇక్కడ చూసిస్తాం? నాట్ అంటే ఏంటంటే ఇక్కడ నాట్ అనే మనం ఏంటంటే చూడండి ఇక్కడ ఇది సింబల్ నాట్. నాట్ సో అర్థమైందా? నాట్ అంటే ఏంది, ఇలాగనమాట, ఇట్లా ఇలా ఉంటుంది యాక్చువల్. అంటే దాని అర్థం ఏంది బాబు అంటే, మనం ఎప్పుడైనా నిన్న చెప్పాను ఏమని, ఆ ఏ ఓకే, తర్వాత ఏంది ఓ ఓకే, నాట్ ఈ వాడతాం యాక్చువల్ ఇలాంటి. అక్కడ మళ్ళీ ఏంది జిఈ, తర్వాత ఏంది ఎల్ఈ, జిటి, ఎల్టి, ఈక్యూ, అదేందా ఎన్ఈ. ఎన్ఈ అంటే ఏంది ఫ్రెండ్స్? Equal to. ఈక్వల్ టునా? Not ఎన్ఈ equal to. Not equal Not to. equal. నాట్ ఈక్వల్ టు. ఎన్ఈ మీన్స్ వాట్? నాట్ ఈక్వల్. చదవండి జాగ్రత్తగా. నాట్ ఈక్వల్ టు. సెల్ఫ్ స్క్రిప్ట్ ఏం లేదులే కానీ విషయం ఎందుకు మనం అంటే లైనెక్స్ సైడే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది స్ట్రాంగ్ ఉంటే పక్క జాబ్ గ్యారంటీ. అంటే అట్లాగే ఏదన్నా అవకాశాలు ఉంటే ఒకవేళ అది కూడా మిస్ అవుతారేమోననే ఉద్దేశంతో సెల్ఫ్ స్క్రిప్ట్ ని పూర్తి స్థాయిలో మనం నేర్పిస్తున్నాం అంతే, అక్కడ ఏం లేదు. మిగతాది వచ్చేసరికి ఇప్పుడు యాన్సిబుల్, టెరాఫామ్, పవర్ఫుల్ మెకానిజం టూల్స్ వచ్చినాయి, అదిరిపోయే టూల్స్. అదే దీంతో కూడా కొంతవరకు మనం చేయొచ్చు. దాన్ని చేపిస్తారనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు ఏంటంటే కొంతమంది దీన్నే వాడతారు. చాలా మంది ఎందుకు లేవా టూల్స్ వాడాలా, టూల్స్ వాడాలంటే వాడిని ఎవరిని ఎంగేజ్ చేసుకోవాలా, బట్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ టూల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ హ్యావింగ్ షెల్ ఎక్స్పీరియన్స్, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ షెల్ అని అంటాడు కంపెనీలో ఉన్న వ్యక్తి. అట్లా అలాంటి వ్యక్తులు అలాంటి కంపెనీలో నువ్వు జాయిన్ అయినప్పుడు ప్లస్ అయింది నీకు. ఓహో అమ్మాయ నాకు కూడా వచ్చు కదా, దూసుకొని వెళ్ళిపోతావు. ఒకటే గుర్తుపెట్టుకో, స్క్రిప్టింగ్ అనేది నువ్వు ఒక రాగా రాస్తావు, ఆయన ఒక రాగా రాస్తాడు, ఇంకోలో ఆయన ఇంకోటి రాస్తాడు. అంతేగాని అతను రాసిన స్క్రిప్టింగ్ మోడలే రాయాలని రూల్ ఏం లేదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదైనా అంతే, జావా, పైథాన్, .NET ఏదైనా సరే కోడింగ్ అనేది ఒక వ్యక్తి ఒకలాగా రాస్తాడు, ఒక వ్యక్తి ఒకలాగా రాస్తాడు అట్లా. అంతేగాని అందరు వ్యక్తి అదే ప్రోగ్రామ్ అట్లా రాయరు మనం కోర్సులో నేర్చుకున్నట్టు. నో నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ అండి రియల్ టైంలో. ఓకే, సరే సార్ బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇదిగోండి చూడండి ఇక్కడ మనం చూడండి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలా ఇప్పుడు అంటే, సపోజ్ మనకి కొన్ని కమాండ్ ఉంది. ఇప్పుడు మన డిస్క్ స్పేస్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంది? లేదా డిస్క్ స్పేస్ కాదు, మన సిపియు లోడ్ యావరేజ్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంది? లేదు, ఎస్ ఫ్రెండ్స్, సిపియు లోడ్ యావరేజ్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంది?
ఎస్ ఎస్ చెప్పాలి. ఊయమై అంటే ఏంది? టాప్ కమాండ్. ఊయమై Present users. ఎవరో యూజర్ వస్తుంది. సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా వచ్చిందా రిజల్ట్? Yes, sir. పీడబ్ల్యూ అని కొట్టండి, రిజల్ట్ వచ్చిందా? వచ్చింది. వచ్చింది. ఎక్సలెంట్. అయితే ఇక్కడ లాస్ట్ గా ఎగ్జిక్యూషన్ అయిన కమాండ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవాలా? అంటే లాస్ట్ గా ఏదైతే నేను ఎగ్జిక్యూషన్ చేశానో వాట్ ఎవర్ ద కమాండ్ విచ్ ఐ executed in the last previously, I would like to know whether the command was successfully executed or not. I don't know. అప్పుడు తెలుసుకోవడానికి లైనెక్స్ వాడు ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు డాలర్ అనే సింబల్ వాడి ఇదిగో క్వశ్చన్ మార్క్ కొట్టు అన్నాడు. డాలర్ సింబల్ వాడి క్వశ్చన్ మార్క్ టైప్ చేయమన్నాడు. ఆహా, డాలర్ సింబల్ వాడి క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తే ఏమొచ్చింది సార్? ప్రెస్ ఎంటర్ బటన్. అదిగో డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్ వాడితే 0 వచ్చింది. ఏంది కమాండ్ నాట్ ఫౌండ్? ఇది వదిలేసేను, ఇగ్నోర్ దిస్, జస్ట్ యూ కెన్ సి ఓన్లీ 0. అంటే ఏంది? డాలర్ క్వశ్చన్ మార్క్ కొట్టిన వెంటనే 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంది అంటే, బాబు నువ్వు ప్రీవియస్ కమాండ్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూషన్ చేసినావు అని అర్థం. డాలర్ క్వశ్చన్ మార్క్ కొట్టడం వల్ల 0 అని వచ్చింది. సరే, కొన్ని సందర్భాల్లో నేను హూ యామ్ అని కొట్టా, తీసేసి ఇట్లా కొట్టా, ఏమైంది? కమాండ్ నాట్ ఫౌండ్. అంటే ఏంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వబడలేదు. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వబడలేదు కాబట్టి అప్పుడు నేనేంది? డాలర్ క్వశ్చన్ మార్క్ కొట్టా. అమ్మా లైనెక్స్ ప్రీవియస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిందా లేదా చెప్పమ్మా అంటే డాలర్ క్వశ్చన్ మార్క్ కొడితే అవలా ఇదిగో 127 వచ్చింది. అంటే ఏంది? ఎప్పుడైనా సరే 0 అని వస్తే ద ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. వాట్ ఈస్ దిస్? 0. ఇఫ్ యూ గెట్ ద 0, ద ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని అర్థం చేసుకోవాలా. సో వెన్ ఎవర్ యూ గెట్ ద 0 రిజల్ట్, సో ఇఫ్ ద రిజల్ట్ is 0, previous command execution సక్సెస్ఫుల్. ఎప్పుడు? ఇఫ్ ద రిజల్ట్ ఈస్ 0. రిజల్ట్ 0 వచ్చిందంటే ప్రీవియస్ కమాండ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూషన్ అయినట్టే. సో ఇఫ్ ద రిజల్ట్ ఈస్ నాన్ జీరో, ఇఫ్ ద రిజల్ట్ ఇస్ నాన్ జీరో, వాల్యూస్ నాన్ జీరో అంటే 0 గాంధీ. ఎస్ ద ప్రీవియస్ కమాండ్ నాట్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూషన్ నాట్ సక్సెస్ఫుల్. execu సక్సెస్ఫుల్. సార్ ఏం సార్ ఇది? అంతే. ఎస్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఏమన్నా కొంచెం నాన్ జీరో వస్తే ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అవ్వబడలేదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు నువ్వు చేసుకోవాలా? జస్ట్ ఫర్ దాట్ వి యూస్ డాలర్ క్వశ్చన్ మార్క్. ఫర్ దట్ వి యూస్ డాలర్ క్వశ్చన్ మార్క్. అంటే ఎప్పుడైనా సరే కమాండ్ రన్ చేసిన తర్వాత డాలర్ క్వశ్చన్ మార్క్ నువ్వు టైప్ చేసినట్లయితే నువ్వు చేసిన కమాండ్ ఎగ్జిక్యూషన్ అయిందా లేదా ఫెయిల్ అయిందా తెలిసింది. యూ విల్ గెట్. ఫర్ దట్ వి యూస్ by executing this we will get the information of your previous execution. execution, whether it is success or fail. ఇదనమాట. సో బై ఎగ్జిక్యూటింగ్ ద అబోవ్, నీకు అర్థం కాదు, బై ఎగ్జిక్యూటింగ్ ద అబోవ్, ఓకే, we will get the or we get the ఏదైనా అనుకో, we will get the information of your previous execution. Information about your previous execution, whether it is success or fail.
ఇదనమాట. ఇది తెలిసిద్ది మనకి సక్సెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది? ఏదన్నా కన్ఫ్యూజ్ ఉందా? No, sir. ఓకేనా? నో కన్ఫ్యూజన్. Yes. అంటే ప్రీవియస్ కమాండ్ సక్సెస్ అయితే మాత్రం 0 వచ్చింది. ప్రీవియస్ కమాండ్ సక్సెస్ అవ్వకపోతే మాత్రం నాన్ జీరో వచ్చింది. నాన్ జీరో అంటే ఇట్ మే బి ఎనీథింగ్. ఎస్ అంటే ఎట్లాగా? ఇదిగో ఇప్పుడు సపోజ్ ఎంకేడిఆర్ ఉందబ్బా, ఎంకేడిఆర్ ఉంది. ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసా, ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? సక్సెస్ అయింది. కానీ సక్సెస్ అయిందో లేదో తెలియదు కదా నాకు. అర్థమైందా? Yes. సో ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 2 అని కొట్టా. అరే సక్సెస్ అయిందంటే నాకు తెలియట్లా. అందుకోసం నేనేం చేస్తాను, మళ్ళీ డాలర్ సింబల్ రాసి క్వశ్చన్ మార్క్ పడతా. ఎందుకు? whether the previous command executed successfully or not, I don't know. That's why I'm using $question mark symbol. So press enter button. అమ్మాయా ఇది ఎగ్జిక్యూషన్ అయిందమ్మా. అంటే ఏంది? ప్రాజెక్ట్ 2 అయిపోయింది, ఉన్నది అని అర్థమైంది నాకు. అదే కొన్ని సందర్భాల్లో ఎంకేడిఆర్ కొట్టి ఒకటి డిలో ఆర్ మిస్ చేసి ప్రాజెక్ట్ 2 కొట్టిన అనుకో, ప్రాజెక్ట్ 3 సంథింగ్ అనుకో, కమాండ్ నాట్ ఫోన్ వచ్చింది, అది పక్కన పెడదాం, నేను చూసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ కమాండ్ సక్సెస్ అయిందా లేదో తెలుసుకోవాలంటే డాలర్ రాసి క్వశ్చన్ మార్క్. ఏమొచ్చింది? 127. అంటే 0 రాలా. 0 వస్తే ప్రీవియస్ కమాండ్ సక్సెస్, 0 రాలేదు కాబట్టి ప్రీవియస్ కమాండ్ సక్సెస్ కాలేదు. అంటే ఇది దాని అర్థం. నాన్ జీరో. నాన్ జీరో అంటే ఇదిగో 127 నాన్ జీరో కదా, అందుకు నాన్ జీరో వచ్చింది. ఎస్, ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? క్లారిటీ? Yes, sir. Yes, sir. ఇప్పుడు అసలు స్టోరీకి వెళ్దాం. దీంతో పెద్ద స్టోరీ ఉంది. ఏం స్టోరీ అంటే, సో ఇప్పుడు కస్టమరు ఇదిగో కస్టమర్ ఏం చేస్తాడంటే ఒక డైరెక్టరీని తయారు చేయమని చెప్తాడు. డైరెక్టరీ ఏది? స్క్రిప్ట్కి చెప్తాడు. స్క్రిప్ట్ ఏం చేసిద్ది? ఆ డైరెక్టరీని తయారు చేయాలా. తయారు చేసి ఆ తయారు చేసింది సక్సెస్ ఆ ఫెయిల్ చెప్పాలా. అప్పుడు దీన్ని ఈ డాలర్ సింబల్ డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్. అర్థమైందా ఎందుకు డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్ చెప్పానో? ఇప్పుడు అర్థమైంది నీకు స్టోరీ. ఇప్పుడు అర్థమైంది. ఇఫ్ స్టేట్మెంట్ లో నువ్వు ఉన్నావు కదా, ఎవరు చెప్తారు ఆన్సర్ చూద్దాం. ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ రాస్తా, సరాసరి నేను ఇఫ్ రాస్తా, డాలర్ రాసి క్వశ్చన్ మార్క్ రాస్తా. ఇఫ్ రాసి డాలర్ రాసి క్వశ్చన్ మార్క్ రాసి, ఇఫ్ డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్ ఈక్వల్ టు 0 అప్పుడు నేనేం చేయాలో తెలుసా? దెన్ ఎకో ద స్టేట్మెంట్ ఏంది? ఎకోలో ఏం రాస్తాను? డైరెక్టర్ ద స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, Success. లేదా ద కండిషన్ ఆర్ కమాండ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎల్స్ ఏం రాసాలా? The statement is not executed successfully. ఎక్సలెంట్ ఆన్సర్. సక్సెస్ఫుల్ అని రావాలి, నాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎకో ద స్టేట్మెంట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, ద స్టేట్మెంట్ వాజ్ ఫెయిల్ అని చెప్పొచ్చు. దేన్ని బట్టి ఇది కండిషన్ నీకు అర్థమైంది. ఇప్పుడు ఈక్వల్ టు అనేది ఎందుకు వాడాము ఇక్కడ? ఈక్వల్ టు అంటే 0, అంటే ఇది అనేది 0 అయితే అప్పుడు ఏంది? ఇది వచ్చింది. లేదు 0 అవ్వకపోతే ఇది వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ చూడు, పైన ఒక ఎంకేడిఐఆర్ రాస్తా. ఓకే, ఎంకేడిఆర్ రాసి ప్రాజెక్ట్ 1 అని రాస్తా. స్క్రిప్ట్ లో ఎంకేడిఆర్ ఎప్పుడైతే రాశానో స్క్రిప్ట్ లో, అప్పుడు వెంటనే ఇది సక్సెస్ అయింది కదా ఎంకేడిఆర్ అని కొడితే, అప్పుడు ఇది సక్సెస్ అయినప్పుడు రిజల్ట్ దీంట్లో డాలర్ క్వశ్చన్ మార్క్ లో రిజల్ట్ ఏమొచ్చింది? 0 వచ్చిందా లేదా? Then 0. yes, sir. అంటే స్క్రిప్ట్ లో రాస్తున్నా నేను ఎంకేడిఆర్ అని రాసా. స్క్రిప్ట్ లో ఒక స్టెప్, ఈ స్టెప్ ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 స్టెప్ రాసా. ఆ స్టెప్ సక్సెస్ అయింది. ఎప్పుడైతే సక్సెస్ అయిందో లైన్ ఎక్స్ ఏం చేస్తుంది? ఆ డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్ లో 0 అని పంపించింది. రే బాబు 0 సక్సెస్ అయ్యాడు వాడు, 0 అంతే. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ లో 0 వచ్చి పడింది కదా, అప్పుడు ఏమైంది? 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0నా? ఎస్, 0నే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది.
పొరపాట్లో నేను MKDAR ఇందాక కమాండ్ తప్పు రాసినట్టు ఆర్ తప్పు రాశాను అనుకో, అప్పుడు ఏమైంది, ఇది ఫెయిల్ అయింది. అవునా? ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన వెంటనే $?లో లైనెక్స్ ఏం పంపించింది, అరే బాబు అది ఫెయిల్ అయిందిరా, అందుకోసం ఫెయిల్ కాబట్టి 127 పంపించింది. అక్కడ ఇక్కడ $?? ప్లేస్ లో 127 వచ్చింది. అప్పుడు ఏమైంది, 127 ఈజ్ ఈక్వల్ టు 0నా? చెప్పండి. No, sir. నో కాబట్టి ఏమైంది, ఎల్స్ పార్ట్ లో Else part. Yes. ఏమని, ద డైరెక్టరీ వాస్ నాట్ క్రియేటెడ్. ఫస్ట్ ఏంది, ద డైరెక్టరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంటే దట్ మీన్స్ వాట్, ఈ $? అనేది మామూలు విషయం కాదు, చాలా చాలా పెద్ద కాన్సెప్ట్. అది $? మామూలు విషయం కాదు. వెదర్ ద డైరెక్టరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఇట్లా తెలుసుకోవచ్చు నేను. ఎస్, ఎలాగా డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో సక్సెస్ అయితే మాత్రం ఎస్, ద డైరెక్టరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫెయిల్ అయితే నో, ద డైరెక్టరీ వాజ్ నాట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి మనం. ఇది అంటే MKDR ప్రాజెక్ట్ 1 రాయాల. సో ఇప్పుడు స్క్రిప్ట్ రాయండి. మీరు ఎలా రాస్తారు స్క్రిప్ట్ చెప్పండి. AM స్క్రిప్ట్ 3 స్క్రిప్ట్ 4.sh అవునా? ఎస్ ఫ్రెండ్స్. ఓకే, Yes, sir. హ్యాష్ సింబల్, తర్వాత బిన్ బ్యాష్, తర్వాత ఏం రాయాలా? సో ఏదైనా మాటలు బ్యాక్గ్రౌండ్ లో ఎవరు వినపడుతుంటే వాళ్ళు ముందు మ్యూట్ లోకి వెళ్ళండి అర్జెంట్ గా. ఇది రికార్డింగ్ అయ్యే క్లాసు, చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరైనా మీ పేరెంట్స్ అయినా మీ పిల్లలైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరు మీరు పక్కన ఉన్నా సరే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. ఈ క్లాస్ లో ఉన్నావు జాగ్రత్త, క్లాస్ వినాలి. అంతేగాని ఏ క్లాస్ వినకపోతే ఏం కాదులే అంటే నీ జీవితం ఖాళీ, వాళ్ళకేం కాదు. అది నేను చెప్పేది. కాబట్టి వాళ్ళు అట్లా ఉండాలి, మీరు అట్లా ఉండాలి. సో దట్ యూ క్యాన్ 100% సక్సెస్. మాటలు వినపడకూడదు బ్యాక్గ్రౌండ్. గుడ్. సో ఇప్పుడు బ్యాష్ ఓకే, బాగుంది సార్. రాసిన తర్వాత ఏం రాద్దాం సార్? ఏం లేదు, MKDAR రాసాం. రాసి ఏం చేద్దాం సార్? రాసి సపోజ్ ప్రాజెక్ట్ 3 అని రాయి. ఓకే, రాసి ఇప్పుడు కండిషన్ చెక్ చేయి. ఇక్కడ ఎఫ్ రాసి ఏం రాస్తారు మీరు? ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. ఫస్ట్ Question mark. క్వశ్చన్ మార్క్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. -EQ. Zero. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? దెన్ Then echo the directory has been created. Yes. Else echo Echo the the directory directory has not created. Is not created. Whatever. ARECTO directory has not been created. ఇది తర్వాత ఏంది? FI. చూసారా? అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ అయితే మాత్రమే ఈ రిజల్ట్ 0 వచ్చింది. ఇక్కడ ఆ రిజల్ట్ 0ని ఇక్కడ ఈ 0తో కన్వేర్ చేసుకుంటే, అంటే కంపారిజన్ చేసుకుంటే 0 వచ్చినప్పుడు దెన్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. లేకపోతే ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎస్, ప్రాజెక్ట్ 3 ఆర్ ప్రాజెక్ట్ 3 ఉన్నదా? ప్రాజెక్ట్ 4 ఇద్దాం, లేదా ప్రాజెక్ట్ 5 ఇద్దాంలే. ప్రాజెక్ట్ 5 ఇద్దాం, 5555 ఇద్దాం. ఓకే, మనకి అంటే తెలీదు ఉందో లేదో, సరే చూద్దాం. సో నౌ కెన్ యూ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ నౌ? ఎస్, స్క్రిప్ట్ sir. ఎగ్జిక్యూషన్ చేయొచ్చా? ఎట్లా చేయొచ్చు? మళ్ళీ మనం స్క్రిప్ట్ లెటర్ రాసాం, స్క్రిప్ట్ 4 రాసాను నేను ఇప్పుడు, అవునా? Yes, sir. స్క్రిప్ట్ 4 రాసా. మరి ఇప్పుడు స్క్రిప్ట్ 4 అంటే ఏంది? ఎస్ చెప్పండి. SH. SCRIPT Script 4.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది చూసారా? డైరెక్టరీ Has హ్యాస్ been బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సూపర్ ఆన్సర్. LS కొట్టు. అదిగో ప్రాజెక్ట్ 55 వచ్చిందా? అవునా? Yes, sir. కానీ కస్టమర్ అన్నాడు, అక్కడ నువ్వు ఇచ్చేది ఏంది? కస్టమర్ ఏ డైరెక్టరీ నేమ్ ఇస్తే ఆ డైరెక్టరీ ఫటాఫట క్రియేట్ అవ్వాలా, అట్లా రాయి స్క్రిప్ట్ అన్నాడు. ఏంటి? కస్టమర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా, నువ్వేంది అలా రాసావు అన్నాడు వాడు. అర్థమైందా? ఏమన్నాడు? కస్టమర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా అంటే ఏంది? స్క్రిప్ట్ ఏది చూపిమన్నాడు. ఇది నా స్క్రిప్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్ ని ఇదిగో, ఈ స్క్రిప్ట్ ఇది కదా అనేది, నాకు ఇలాగొద్దు, కస్టమర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నాడు. అంటే డైరెక్టరీ నేమ్ అనేది నువ్వు ఇచ్చావు, ఇక్కడ వద్దట్లా కస్టమర్ నుంచి తీసుకోవాలన్నాడు. అప్పుడు మీరు స్క్రిప్ట్ ఎలా మాడిఫై చేస్తారు? ఎస్, యూ మస్ట్ టేక్ దిస్ ఇన్పుట్ ఫ్రమ్ ద కస్టమర్, దెన్ వాట్ షుడ్ యూ డూ? ఎస్, మీరేం చేయాలి చెప్పండి.
ఇప్పుడు ఏంది హార్డ్ కోడ్ ఇచ్చాను ఇక్కడ. హార్డ్ కోడ్ అంటే ఏంది, ఒకదానికి ప్రింట్ అయ్యింది స్క్రిప్ట్, అవునా కాదా? అట్లా కాదు, నేను ఏ డైరెక్టరీ ఇచ్చినా తీసుకోవాలి, అది తీసుకొని ఆ డైరెక్టరీ ప్రింట్ చేసేయాలా. డైరెక్టరీ ఉంటేనే ఉందని చెప్పాలా, తయారైతే తయారైంది అని చెప్పాలా. ఎస్ చెప్పండి. echo enter your directory. ఎకో ఎంటర్ యువర్ డైరెక్టరీ. ఎక్సలెంట్. న్యూ డైరెక్టరీ, అవునా? అంతేనా? Yes, sir. ARECTOR డైరెక్టరీ. ఓకే, ఎక్సలెంట్. ఆ తర్వాత ఏం రాయాలా చెప్పండి. Read రీడ్ some variable name related ఏదో to directory. న్యూ డైరెక్టరీ అంటున్నాను. Yes, sir. తర్వాత ఏం రాయాలి ఇప్పుడు చెప్పండి. If statement. అంతేనా? if dollar ఐఎఫ్ రాశానుగా. question mark place to new directory. ఆలోచన ఏం లేదు, ఏ విషయం ఏం కనపట్ల, అంటే ఆలోచన లేదు, వింటున్నావు కానీ ఆలోచన లేదు. ఎస్, ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. ఆలోచన శక్తి రావట్లే మీకు. ఆలోచన శక్తి ఎందుకు రాదంటే, కాన్సన్ట్రేషన్ లోపం ఉంటే ఆలోచన శక్తి రాదు మనకి. కాన్సన్ట్రేషన్ లోపం ఉండాలి. అది ఆదివారం సోమవారం అనేది కాదు. క్లాస్ అంటే క్లాసే అంతే, మన జీవితానికి పనికొచ్చే క్లాస్ ఇది. సరే, ఇప్పుడు నేను చెప్తా వినండి, చూడండి జాగ్రత్తగా. ఈ చిన్న స్క్రిప్ట్ ను కూడా మీరు డెవలప్ చేయలేకపోతే, సో చిన్నదేం కాదులే, ఇది పెద్దదే. సరే చూద్దాం. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఎంటర్ యువర్ న్యూ డైరెక్టరీ అన్నాం. అప్పుడు నేనేమి ఇచ్చా అంటే ప్రాజెక్ట్ 66 ఇచ్చా. ఓకే, ప్రాజెక్ట్ 66 ఇచ్చా అంటే డైరెక్టరీ పేరు ఇది. ప్రాజెక్ట్ 66 ఈజ్ నథింగ్ బట్ వాట్, డైరెక్టరీ నేమ్ విచ్ వాస్ గివెన్ బై మీ. ఎస్, ఇన్పుట్ గా ఇచ్చా స్క్రీన్ లో. ఈ ఇన్పుట్స్ కి ఇచ్చిన డైరెక్టరీ ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్? ఎక్కడికైనా? ఎస్ ఇక్కడికైనా. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ప్రాజెక్ట్ 66 ఇక్కడ ఉంటుందా లేదా? అవునా Yes, కాదా? sir. Yes, sir. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 33 ఇక్కడికి వచ్చింది. ఏమని? క్రియేషన్ చేయమని వచ్చింది. చేయమని వచ్చి ఆల్రెడీ ఉంది అక్కడ ఆ మెమరీ లొకేషన్ లో, అది ఉంది, సిట్ అయింది. ఏ బాబు నేను వచ్చేసాను, నన్ను తయారు చేయరా బాబు. యూజర్ ఇచ్చాడు డైరెక్టరీగా నన్ను తయారు చేయమని. అప్పుడు యూజర్ ఇచ్చిన డైరెక్టరీ పేరు ఇది, యూజర్ ఇచ్చిన డైరెక్టరీ పేరు ఇది. మరి డైరెక్టరీ తయారు చేయాలంటే కమాండ్ ఏం వాడాలా? mkdir. అదేదా ఇక్కడ ఏందో చెప్పలేకపోతున్నారు. MKDIR. మరి యూజర్ ఇచ్చిన Dollar. ఇన్పుట్ ఎక్కడుంది? New directory. New directory. న్యూ డైరెక్టరీ. ఎస్ ఆర్ నో? Yes, sir. అప్పుడు డాలర్ న్యూ డైరెక్టరీ అది ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయినప్పుడు ప్రాజెక్ట్ 6 ఇక్కడికి వచ్చింది 66. అప్పుడు MKDR స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అది ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయిందో ఏడుకు వచ్చింది, రిజల్ట్ 0 వచ్చింది ఇక్కడ. ఆ 0 నా ఎస్, రికార్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ డైరెక్టరీ. అర్థమైందా? అలాగా సచ్ వే దాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. అదర్వైజ్ ఏమైతే రిస్క్ అయింది. ప్రాజెక్ట్ 66 అనేది వాడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత అంటే ఎక్కడ? ఇది ఇక్కడ. దానికి ఒక లొకేషన్ పేరు ఇచ్చాం. లొకేషన్ పేరు ఏంది? న్యూ డైరెక్టరీ అని ఇచ్చా. ఓకే, న్యూ డైరెక్టరీ అనేది ఏంది? వేరియబుల్ నేమ్. అక్కడ ఉంది వాల్యూ 66 అనేది. ఏది? ప్రాజెక్ట్ 66 అనేది. ఎక్సలెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రాజెక్ట్ 66 అనేది అక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నేను దాన్ని రెఫరెన్స్ గా వాడుకుంటా. ఈ లొకేషన్ ఎక్కడ? MKDR రాసి డాలర్ రాసి, అర్థమైందా? ఏం రాస్తా ఇక్కడ నేను? న్యూ డైరెక్టరీ. ఎందుకు రాయాలా న్యూ డైరెక్టరీ? వేరేది రాయొచ్చు కదా, రాయలేము. ఎందుకు? యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఈ లొకేషన్ లో ఉంది. అర్థమైందా? అప్పుడు సరాసరి ప్రాజెక్ట్ 66 అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ 66 ప్రింట్ అయింది అనమాట. ఆ ప్రింట్ అవడంతోనే వెంటనే MKDR ఉంది కదా, వెంటనే MKDR డైరెక్ట్ గా ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయి ప్రాజెక్ట్ 66 ని క్రియేషన్ చేసి పడేస్తుంది. ఎప్పుడైతే ప్రాజెక్ట్ 66 ని క్రియేషన్ చేసిందో అప్పుడు వెంటనే ఆ కమాండ్ సక్సెస్ ఫెయిలా? ఇప్పుడు చెప్పండి. ఎస్, సక్సెస్ ఫెయిలా? Success, sir. మరి సక్సెస్ అయింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది. డాలర్ ఈక్వల్ టు 0 నా, అంతేనా? ఈక్వల్ టు 0 నా, అర్థమైందా?
అప్పుడు అర్థమైంది ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకుంటాను నేను. ఇఫ్ డాలర్ క్వశ్చన్ మార్క్ అంటే ఏంది, ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. 0 ఈజ్ ఈక్వల్ టు 0నా? జీరోనే. అయితే ప్రింట్ అయింది బాబు డైరెక్టరీ తయారైనట్టు యూజర్కి మెసేజ్ పంపు. ఓకే, పంపించా. ఏది పొరపాటులో అక్కడ డైరెక్టరీ తయారు అవ్వకపోతే ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఎల్స్ పార్ట్ లో ప్రింట్ అయింది, డైరెక్టరీ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు అర్థమైందా ఎలా తీసుకోవాలో? డాలర్ వేరియబుల్ నేమ్ అనేది అర్థమైందంటే సెల్ఫ్ స్క్రిప్ట్ వచ్చింది. డాలర్ వేరియబుల్ నేమ్ ఎందుకు ఇచ్చావో తెలియకపోతే ఇక అసలు మనకు అర్థమే కాదు, ఇక స్క్రిప్టింగ్ అనేది రానే రాదు ఇక. అంతేనా? ఎవరికైనా డాలర్ వేరియబుల్ నేమ్ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అయినా నన్ను అడగండి, చెప్తా. మళ్ళీ అయినా నాకు ఏదైనా చేయండి. అంతేగాని ఆ డాలర్ ఆడ వేరియబుల్ నేమ్ ఎందుకు ఉపయోగిస్తున్నాం తెలియకపోతే కష్టం. ఎస్ ఫ్రెండ్స్, అందరికి వచ్చా? పర్లేదా? ఎస్ ఓకేనా? Yes, sir. నేను హలో అంటే Yes, హలో sir. అయిపోతున్నారు మీరు. ఏం నేర్చుకుంటారు, ఏం స్టూడెంట్స్ మీరు? 2024 ఎట్లుంటే ఎట్లా? హలో అంటే హలో అనగలగాల, టైం స్పెండ్ చేయాలి మరి టెక్నాలజీ తోటి. యూ మస్ట్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ టెక్నాలజీ. యూ డోంట్ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్, ఫ్రెండ్షిప్ విత్ టెక్నాలజీ, సో దట్ అది నీకు సొంతం అయిపోతుంది అట్లా. సరే, ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పండి స్క్రిప్ట్. ఓకే, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? ఎనీవన్? ఎస్ చెప్పాలా? భయపడతారు. స్క్రిప్ట్ 6.sh ఎవరు చెప్తారు? రేపటి నుంచైనా మీ పేరెంట్స్ కి, మీ పిల్లలకి అందరికి చెప్పుకొని ఉండండి. ఈ క్లాస్ ఉంటుంది, క్లాస్ లో సార్ హలో అంటాడు, నేను హలో అనాలి అంతే. హలో అని ఆన్సర్లు చెప్పాలా, లేకపోతే నా సబ్జెక్ట్ రాదయా అని అడగండి, తప్పు లేదు. అంతేగాని మౌనంగా ఉండబాకండి, రిస్క్ అయింది. అర్థమైందా? సో తర్వాత సరే విన్ బ్యాష్. ఎస్ చెప్పాలి, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? హలో హలో. Hello. Hello. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఓకే గుడ్. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎకో రాయాలి. ఓకే, ఎకో రాసి ఎంటర్ యువర్ డైరెక్టరీ నేమ్ రాసుకో. ఓకే, ఎంటర్ యువర్ డైరెక్టరీ నేమ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే రీడ్ న్యూ DIRECTOR డైరెక్టరీ, న్యూ డైరెక్టరీ జస్ట్ అట్లా పేరు పెట్టుకున్నాను నేను వేరియబుల్ కి. సో దాని తర్వాత ఎంకేడిఐఆర్ ఓకే, ఏదైతే ఈ డైరెక్టరీలోకి పేరు వచ్చిందో డైరెక్టరీ పేరు, ఆ పేరుని ఇక్కడ ప్రింట్ చేయాలి. అప్పుడు మనం డాలర్ కొడతాం, డాలర్ న్యూ డైరెక్టరీ. అది అంటే ఆ లొకేషన్ లోకి వచ్చింది కాబట్టి
ఈ యూజర్ ఇచ్చిన డైరెక్టరీ పేరు ఈ లొకేషన్ లోకి వచ్చింది కాబట్టి ఆ లొకేషన్ ఇక్కడ ప్రింట్ చేసాం. అప్పుడు ఏం చేసిద్ది, ఎంకేడిఐఆర్ ఈ యూజర్ ఏదైతే ఇచ్చాడో ఆ డైరెక్టరీ ప్రింట్ అయిపోతుంది వెంటనే, అంటే క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత అది సక్సెస్ అయింది కాబట్టి ఇఫ్ మనం ఆ రిజల్ట్ ని చెక్ చేయాలన్నమాట. రిజల్ట్ సక్సెస్ ఫెయిలా, అది రిజల్ట్ చెక్ చేసుకోవడానికి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ డాలర్ రాసి క్వశ్చన్ మార్క్ రాసి తర్వాత ఈక్వల్ టు 0 అట్లా ఈక్వల్ టు 0. ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏం రాయాలి దెన్ చెప్పాలి. వినిపిస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, ఒక Yes, ఇద్దరు sir. ముగ్గురైనా ఉండండి టచ్ లో. ఎస్ Yes, sir. చెప్పండి ఏం రాయాలి ఇక్కడ. Echo, the directory is created. ద డైరెక్టరీ Has been created. ఓకే. తర్వాత ఎల్స్ Echo, the directory has not been created. అది విషయం. ఓకే గుడ్. సో తర్వాత ఏం FI, రాయాలా? FI. ఓకే. సో ఇప్పుడు ఏంది ఎగ్జిక్యూషన్ చేయాలి అంతేనా? ఇప్పుడు అర్థమైందా ఇన్పుట్ తీసుకోవడం డైరెక్టరీని? ఇందాక మీకు Yes, అర్థం sir. కాల, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? Yes, sir. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఎంత, మనం స్క్రిప్ట్ 6 రాసింది మనం, అంటే ఎంత 6 స్క్రిప్ట్ 6. సో ఎగ్జిక్యూషన్ చేయండి. sh script 6.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యువర్ డైరెక్టరీ నేమ్. ఓకే, నా డైరెక్టరీ పేరు project66. చూసావా, అది నా డైరెక్టరీ పేరు, అది project66 లేదా ఏబిసి ప్రాజెక్ట్, నేనేది నా ఇష్టం వచ్చింది ఇస్తా. అవునా? ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ద డైరెక్టరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్. Created. వచ్చిందా Yes, లేదా? sir. Yes, sir. అలా అనమాట. ఓహో, మనకు అర్థమైంది. ఓహో, డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలంటే ఏమైంది, ఎల్ఎస్ చూస్తే Yes, sir. 66 వచ్చేసింది. అట్లా. సో దట్ అంటే దీని అర్థం ఏంటంటే వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఒక మెసేజ్ని మనం చేస్తున్నాం. పొరపాటులో రాలేదని ఒకసారి క్రియేట్ అవ్వకపోతే అంటే ఏంది, మనం స్క్రిప్ట్లో తప్పు చేస్తాం ఒకసారి. తప్పు అంటే ఎట్లా అంటే ఇక్కడ ఎంకేడిఆర్ ఉంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ పెట్టి స్క్రిప్ట్లో ఎంకేడిఆర్ బదులు ఆర్ తీసేస్తున్నా. తీసేద్దామా? ఆర్ Yes, sir. Yes, sir. ఇప్పుడు ఆర్ తీసేసి స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఆర్ Yes, sir. తీసేసి ఇప్పుడు ఎస్హెచ్ స్క్రిప్ట్ ఏంది, SCRIP6.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఎంటర్ డైరెక్టరీ. అప్పుడు ఏంది, project77 కొట్టా. project77 కొట్టా. ఇప్పుడు ఏంది చూడండి, యాక్చువల్ గా ఏమైంది, The directory has not been created. ఇది ఓకే, ఇది తీసేసాయి. ఇక్కడ చూసావా మెసేజ్, దీన్ని కాన్సన్ట్రేషన్ చేయి. ద డైరెక్టరీ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్, అది క్రియేట్ అవ్వబడలేదు అని చెప్తుంది. అది అనమాట మన స్క్రిప్ట్. అంటే ఈ విధంగా మనం స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. మరి ఇదే స్థాయిలో ఇప్పుడు ఇది అర్థమైందా, ఒక డైరెక్టరీని తయారు చేయగలిగాం బై యూజింగ్ ద స్క్రిప్ట్. అంటే ఈ స్క్రిప్ట్ అనేది ఎన్ని డైరెక్టరీకైనా పనిచేసిద్దా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. మన ఇష్టం Yes, వచ్చిన sir. డైరెక్టరీకి పనిచేస్తుంది. అది పేరెంటా, అది చైల్డా, మన ఇష్టం వచ్చినంత డైరెక్టరీలు మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. సరే, లాస్ట్ గా అంటే మీరు ఓపిక తెచ్చుకోండి, ఒక 5 నిమిషాలు. లాస్ట్ గా దీంతో మనం ఒకటి చెక్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఏంది తెలుసా, అసలు సాఫ్ట్వేర్ ఒకటి ఇస్తా నేను పేరు. అంటే ఏంది, నేను సపోజ్ ఇది నా సర్వర్, దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, దిస్ ఇస్ మై లైనెక్స్ సర్వర్. ఓకే, ఈ లైనెక్స్ అనే సర్వర్ లో అసలు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదా లేదా తెలియాలి నాకు. వెదర్ ద జావా సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, తెలుసుకోవాలా. వెదర్ ద పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, తెలుసుకోవాలా. తెలుసుకోవచ్చా? వెదర్ ద జావా అవైలబుల్ ఆర్ నాట్, వెదర్ ద పైథాన్ అవైలబుల్ ఆర్ నాట్ తెలుసుకోవాలా. ఎలా? అసలు జనరల్ గా జావా ఉందా పైథాన్ ఉందా తెలుసుకోవాలంటే ఏం టైప్ చేస్తారు మీరు కమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏం చెప్పండి? జావాని ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ Install Java. ఇన్స్టాల్ జావా -y
దట్స్ ఇట్, ఇన్స్టాల్ అయిపోద్ది జావా. మరి ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత జావా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఏం చెప్పాలి మీరు, ఏం చేయాలి మీరు? Which Java? విచ్ జావా, జావా వర్షన్ విచ్ జావా కొట్టొచ్చు, లేదా జావా రాసి హైఫన్ హైఫన్ వర్షన్ వర్షన్ ఎట్లయినా కొట్టొచ్చు. విచ్ జావా కొట్టొచ్చు, జావా హైఫన్ హైఫన్ వర్షన్ కొట్టొచ్చు. పైథాన్ అంటే పైథాన్ ఏమైంది, ఇన్స్టాల్ పైథాన్ పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్. సపోజ్ ఇప్పుడు మీకు అర్థమైంది భాష ఇప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు చూడు నేను పైన పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్ అని రాశా. ఇప్పుడు ఇది రాస్తే ఇది సపోజ్ సక్సెస్ అయిందనుకో, అంటే ఏంది, ఉన్నట్టా కాదా సాఫ్ట్వేర్, అవునా? సార్ ఉన్నట్టు. మరి సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అప్పుడు డాలర్ క్వశ్చన్ మార్క్ లోకి ఏ వాల్యూ వచ్చింది? జీరో. జీరో ఇక్కడ రాస్తాం, ఈక్వల్ టు జీరోనా? ఎస్ ఎస్ ఎస్, అది ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఎప్పుడైతే సక్సెస్ అని వచ్చిందో ఈ డాలర్ క్వశ్చన్ మార్క్ లో జీరో వచ్చి పడింది. జీరో ఈజ్ ఈక్వల్ టు జీరోనా? ఎస్. ఓకే, ఎస్ ఎస్ కాబట్టి అక్కడ ఏమొచ్చింది? దెన్ ఎకో ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పాలి. ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, అవునా కాదా? పొరపాటులో ఇదిగో ఇక్కడ ఎల్స్ ద జావా సాఫ్ట్వేర్, ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్, అంతేనా? ఇది రాయొచ్చా ఇట్లా? స్టేట్మెంట్ స్క్రిప్ట్ రాయొచ్చా? కెన్ ఐ రైట్ ద స్క్రిప్ట్ నౌ? ఈజ్ ఇట్ పాసిబుల్? సరే రాద్దాం, రాయండి. స్క్రిప్ట్ ఎట్ రాస్తారు? విఐఎం. ఓకే, తర్వాత స్క్రిప్ట్ 7. ఓకే, తర్వాత ఏం రాయాలా? విన్ బ్యాష్ రాసి ఇక్కడ ఏం రాస్తారు? జావా హైఫన్ హైఫన్ వర్షన్. ఓకే, రాసావు. రాసిన తర్వాత ఏం రాయాలా? చెప్పండి. ఇఫ్ డాలర్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఈక్వల్ టు జీరోనా? అప్పుడు ఏంది? దెన్ వాట్ హ్యాపెన్స్? దెన్ ఏం రాయాలా? ఎకో సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. ఎల్స్ ఎకో ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. అది అనమాట. ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే తెలిసింది. రాసామా? కరెక్ట్ రాసామా మనం స్క్రిప్ట్? ఓకేనా? సో కెన్ ఐ రన్ ద స్క్రిప్ట్? ఏ స్క్రిప్ట్ మంది? స్క్రిప్ట్ 7 మంది, అవునా? స్క్రిప్ట్ 7 కాబట్టి ఇక్కడికి వచ్చి SH కొడతా. SH స్క్రిప్ట్ 7.sh అని కొడతా. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఓహో, మనం ఇది మర్చిపోయాం. F5 ఇవ్వలేదు. F5 ఇవ్వలేదు. F5. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్క్రిప్ట్ రన్ చేద్దామా? స్క్రిప్ట్ 7.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఇది పైది పట్టుకోవాకండి. సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఈ స్క్రిప్ట్ దేనికోసం పనిచేస్తుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఏ సాఫ్ట్వేర్? జావా సాఫ్ట్వేర్. మరి పైథాన్ సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ పైథాన్ కు స్క్రిప్ట్ రాద్దామా? మళ్ళీ పైథాన్ స్క్రిప్ట్ రాద్దామా? సో వేరియబుల్, we can use variable. ఎస్ దెన్ వి గో ఫర్ వేరియబుల్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కాదు, ఇది హార్డ్ కోడ్ వాల్యూ, ఇలా రాయకూడదు. అంటే పైథాన్ చెక్ చేసుకోవడానికి ఈ స్క్రిప్ట్ రాసి మళ్ళీ జావాని చెక్ చేసుకోవడానికి మరొక స్క్రిప్ట్ రాస్తే ఎట్లా? ఎస్ ఆర్ నో? మళ్ళీ ఏంది? జావా నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ జావా సంథింగ్ ఆర్ పైథాన్ సంథింగ్, ఇట్లా కాదు. యూజర్ ఇస్తాడు ఇన్పుట్. లాంగ్వేజ్ ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్. అప్పుడు పైథాన్ అని ఇస్తాడు వాడు. అప్పుడు ఆ ఇచ్చిన పైథాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకొని అప్పుడు మనం చెక్ చేయాలి దాన్ని. ఎస్, ఇప్పుడు అర్థమైందా స్టోరీ? చెప్పగలరా? అది చెప్పగలరా?
ఎస్ హౌ షుడ్ ఐ డెవలప్ ద స్క్రిప్ట్? ఎలా డెవలప్ చేయాలి ఆ స్క్రిప్ట్ ని? ఎవరు చెప్తారు? ఫస్ట్ చెప్పండి. హ్యాష్ షిబాంగ్ లైన్ ఏది బిన్ బ్యాష్, అవునా? Yes, sir. తర్వాత ఏం రాయాలా? Enter your software name. ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్. ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్. తర్వాత ఏం Read రాయాలా? software underscore name. రీడ్ ఏదైనా సాఫ్ట్వేర్ అండర్ నేమ్ రాయొచ్చు, మన ఇష్టం రాయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. It's a variable. SOFTWRE నేమ్ రాసా. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా SOFT ఏదైతే ఉందో ఇక్కడ ఒక ప్లేస్ తయారైంది దానికి. ఆ ప్లేస్ పేరే సాఫ్ట్వేర్ అండర్ నేమ్. ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన ఏదైతే ఇక్కడ ఇచ్చాడో జావా ఇచ్చాడు అనుకో, జావా, ఆ జావా వచ్చి ఎక్కడ పడిద్ది? ఇక్కడ పడిద్ది జావా. అర్థమైందా? ఇప్పుడు ఇది లొకేషన్, ఈ లొకేషన్ తోటి ఇప్పుడు కంపారిజన్ మొదలు పెట్టాలా. రియల్ గా నువ్వు ఏది చేసినా సరే ఈ లొకేషన్ ఉపయోగించుకోవాలా. ఈ లొకేషన్ లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలంటే డాలర్ అండ్ లొకేషన్ నేమ్, సాఫ్ట్వేర్ నేమ్ కొడితే చాలు. ఈ లొకేషన్ ఉన్న డేటా ప్రింట్ అయితే, అంటే జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, యూజర్ ఏది ఇస్తే అది ప్రింట్ అవుతారు అట్లా. సరే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు If statement. సాఫ్ట్వేర్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ని ఇచ్చావు, మరి వర్షన్ డిస్ప్లే చెక్ చేయాలి కదా, అవునా కాదా? వర్షన్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నేమ్ అనే దాంట్లో నేను జావా ఇచ్చాను అనుకో, సాఫ్ట్వేర్ నేమ్ వేరియబుల్ ఏముంది? ఇప్పుడు జావా ఉందా? Sir, Java hyphen జావా వర్షన్. ఇది రాసే కాడికి వేరియబుల్ ఎందుకు ఇంక నీకు? డాలర్ డాలర్ రాసి విశాల్ చూడాలా, వర్క్ చేయాలా, 8 గంటల పని చేయాలా. 8 గంటలు, గంట కాదు, 8 గంటలు పని చేస్తే గానీ నీకు సబ్జెక్ట్ రాదు. ఇక్కడ జావా అని రాయకూడదు. ఏం రాయాలి ఇక్కడ? ఇదిగో ఈ మెమరీ లొకేషన్ పేరు ఏంది? సాఫ్ట్వేర్ అండర్ నేమ్. అక్కడ ఉంది వాల్యూ డేటా, అక్కడున్న డేటాని తోటి ఈ వెర్షన్ కంపారిజన్ చేయాలా. అప్పుడు ఏం చేయాలా? డాలర్ రాసి ఇక్కడ ఇదేంది? సాఫ్ట్వేర్ నేమ్, సాఫ్ట్వేర్ అండర్ నేమ్. వేరియబుల్ కాడ ఏంది ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? అర్థం కావట్లా. వేరియబుల్ ఇది సాఫ్ట్వేర్ అండర్ నేమ్ వర్షన్. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? Yes, sir. అంటే ఏమైంది? చెప్పలేకపోతున్నావు ఏంది నువ్వు కూడా అసలు? ఎస్ విశాల్ గాని నువ్వు అరే ఆలోచన చేయాలా, దేంతో కంపారిజన్ చేయాలా? ఇక్కడున్న వాల్యూ వేరియబుల్ తోటి కంపారిజన్. వేరియబుల్ ని ప్రింట్ చేయాలంటే డాలర్ కొడితే ఏమైంది? వాడు ఇచ్చాడు జావా అని ఎక్కడ ఇన్పుట్ లో, అప్పుడు ఏమైంది? అది వచ్చి ఇక్కడ పడిద్ది. ఇప్పుడు ఇక్కడ జావా వచ్చింది. ఎందుకు జావా వచ్చింది? డాలర్ సాఫ్ట్వేర్ నేమ్ అంటే ప్రింట్ అయింది. అప్పుడు జావా ఇక్కడ ప్రింట్ అయితే వర్షన్ రాసావు, ఆల్రెడీ అయిపోయింది. లేదు వాడు పైథాన్ ఇచ్చాడు, పైథాన్ ఇచ్చినప్పుడు ఇక్కడ పైథాన్ వచ్చింది. అప్పుడు పైథాన్ హైఫన్ వర్షన్. అర్థమవుతుందా? ఎస్ విశాల్, అర్థమవుతుందా లేదా? సార్ అర్థమైంది సార్. నేను ఐఫోన్ కాడ నేను ముందు జావా అని చెప్పాను సార్. జావా చెప్పకూడదు కదా. అదే సార్. వేరియబుల్ నేమ్ చెప్పాలి, మర్చిపోయాను సార్. ఎకో ఎంటర్ సాఫ్ట్వేర్ ఏంటి? నేమ్. ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్. ఓకే, సరే, బాగుంది. తర్వాత ఏం చేయాలా? తర్వాత ఏంది? రీడ్ Software underscore name. రీడ్ రాసి ఏం రాయాలా? Software underscore name. ఎక్సలెంట్ ఆన్సర్. రీడ్ సాఫ్ట్వేర్ అండర్ నేమ్. తర్వాత $software underscore name అది hyphen. సాఫ్ట్వేర్ అండర్ నేమ్ కొద్దిగా స్పేస్ ఇచ్చి హైఫన్ వర్షన్. మనం చేస్తున్నట్టే. ఇది చెప్పాను కదా, ప్రూఫ్ ఆఫ్ కమాండ్స్ ని మనం స్క్రిప్ట్ అంటాం, అంతే. అది పెద్ద విషయం ఏం లేదు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే దాంట్లోకి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వచ్చి పడేస్తుంది. ఇక్కడ ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ జావా అయితే ఇక్కడ జావా అని ప్రింట్ అయింది. జావా అక్కడ హైఫన్ వర్షన్ ఇచ్చాగా, వెంటనే జావా హైఫన్ వర్షన్
అది ఇక్కడ ప్రింట్ అయ్యేది. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అది ఇక్కడ ఇచ్చేది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఇది వచ్చింది అనమాట. జావా ఉంది ఉంది కాబట్టి అక్కడ ఏంది, ఇప్పుడు కంపారిజన్ చేయదు. సారీ, ఇప్పుడు చెక్ ద రిజల్ట్ ఉంది కాబట్టి ఇఫ్ రాసుకో. ఇఫ్ ఏం రాస్తావు? Dollar క్వశ్చన్ మార్క్ question ఈజ్ mark ఈక్వల్ టు hyphen eq 0. 0. జీరోనా? Then దెన్ ఓకే, echo ఎకో ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. available. ఎల్స్ Echo the software is not available. ఇందాకేంది మనం హార్డ్ కోడ్ రాసాం, ఇప్పుడు ఏం రాసాం? కస్టమర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నాను నేను. సాఫ్ట్వేర్ నేమ్ అనేది కస్టమర్ నుంచి తీసుకుంటున్నాను నేను. ఇందాకేంది, నేను ఇక్కడ హార్డ్ కోడ్ రాసా ఇట్లా జావా వర్షన్ అని. ఇప్పుడు ఇది వద్దు, ఇది తీసేస్తున్నా. అది ఆడ విషయం. ఓకేనా? క్లారిటీ ఉందా అందరికి? ఇది స్క్రిప్ట్. Yes, sir. సో మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేద్దాం. లాస్ట్ అయిపోవచ్చిందిలే, అయిపోవచ్చింది. తప్పదు, ఏం చేస్తా, క్లాస్ అంటే ఇట్లే ఉంటుంది మరి. తప్పదు, సాఫ్ట్వేర్ కోర్స్ అంటే ఇంతే. ఓకే సరే. హ్యాష్ తర్వాత బిన్, తర్వాత ఏంది డాష్, తర్వాత ఏం రాయాలా? ఎకో, తర్వాత ఎంటర్ ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్. మీ సాఫ్ట్వేర్ నేమ్ ఎంటర్ చేయండి. ఏం కావాలో, ఏ సాఫ్ట్వేర్ మీరు కావాలో, అంటే ఈ సర్వర్లో ఏ సాఫ్ట్వేర్ ఉందో మీరు చెక్ చేయాలనుకుంటే దాని పేరు పెట్టండి. ఓకే, తర్వాత ఏం చేయాలా? రీడ్. మనం ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాం కస్టమర్ ఇచ్చిన ఇన్పుట్ని. ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం సాఫ్ట్వేర్ నేమ్ అన్నట్టుగా. అంటే ఆడక్కడ సాఫ్ట్వేర్ నేమ్ ఇస్తున్నాడు కాబట్టి నేను వేరియబుల్ నేమ్ కూడా సాఫ్ట్వేర్ _ నేమ్ పెట్టాను. ఐఫోన్ పెడితే ఏమైంది సార్? ఐఫోన్ పెడితే ఎర్రర్ వచ్చింది. ఐఫోన్ పెట్టకూడదు. ఓకేనా? వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? నెక్స్ట్ క్లాస్ అప్పుడు ఏంది? డాలర్ సాఫ్ట్వేర్ _ నేమ్. తర్వాత చెప్పాలి iPhone version. అంతే, ఐఫోన్ వర్షన్ సాఫ్ట్వేర్ SOFTWARE నేమ్ ఐఫోన్ వర్షన్. సరే, తర్వాత ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ఇఫ్ If bracket dollar question mark డాలర్ క్వశ్చన్ మార్క్ ఓకే iPhone ఈక్వల్ టు 0. Then echo the software is available. else. So The software is not available. F5 క్లారిటీనా? వచ్చేనా? ఇది స్టోరీ. Yes. ఇది అసలు కీలకం ఎక్కడ ఉంది? డాలర్ క్వశ్చన్ మార్క్ లోని విషయం ఉందా లేదా? మనం ఫస్ట్ ఏమనుకున్నాం, దీనిది ఏముంది అనుకున్నాం, కానీ విషయం అంతా ఎక్కడ ఉంది ఇప్పుడు? డాలర్ క్వశ్చన్ మార్క్. అవునా? Yes. అది కానీ లేకపోతే ఏమైంది మనకు తెలియదు. ఇక సాఫ్ట్వేర్ ఉందో లేదో తెలియదు, డైరెక్టరీ ఉందో లేదో తెలియదు, డైరెక్ట్ క్రియేట్ అయిందో లేదో తెలియదు. ఇవన్నీ కష్టాలు ఉంటాయి. గుడ్. సో సరే అయిపోయింది. ఇప్పుడు మన స్క్రిప్ట్ 8 కదా, స్క్రిప్ట్ 8 కదా. LS Yes, sir. కొడితే అదిగో స్క్రిప్ట్ 8 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? SCRIPT 8.sh. అవునా? Yes, sir. ప్లస్ ఎంటర్ బటన్, ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్. ఏం చేస్తాం మనం? జావా. అవునా? జావా ఉందో లేదో తెలుసుకోవాలి ఇప్పుడు నేను. అప్పుడు ఏం చేయాలా? ఏమంటుంది అది? ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. సరే, పైథాన్ కొట్టామనుకో ఏమైంది? SH కొట్టి SCRIPT 8.sh కొడితే ఎంటర్ సాఫ్ట్వేర్ పైథాన్ అని కొట్టా, ప్లస్ ఎంటర్. ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. కానీ పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్, జావా సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ రావాలా నాకు? అంటే స్క్రిప్ట్ లో నేను ఏం మోడిఫికేషన్ చేయాలా? సాఫ్ట్వేర్ నాట్ అవైలబుల్ వస్తుంది కదా ఇక్కడ. ఇక్కడ Yes, yes. స్క్రిప్ట్ లో నేను ఏం మోడిఫికేషన్ చేయాలా? Requirement is, sir. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తే ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ వచ్చింది. అవునా? Yes, sir. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? Python. Python. పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ రావాలా?
ఓకే ఓకే ఎందుకు రావట్లేదు? ఇక్కడ స్క్రిప్ట్ లో నేను ఏ మోడిఫికేషన్ చేయాలా? ఈకో ద పక్కన డాలర్ వేరియబుల్ నేమ్ సాఫ్ట్వేర్ నేమ్ అదే ఇక్కడ రాస్తే చాలు. ఎక్కువ రాసి ఇదిగో ఇక్కడ డాలర్ రాసి సాఫ్ట్వేర్ నేమ్. సాఫ్ట్వేర్ అండర్స్కోర్ నేమ్ వేరియబుల్ రాస్తే చాలు. అవునా? ఓకే ఓకే ఇక్కడ రాసామనుకో డాలర్. ఇందాకే అది ఎంత చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లా. అర్థమైందా? ఎస్ సార్ సాఫ్ట్వేర్ అండర్స్కోర్ నేమ్, అది విషయం. అర్థమైంది ఇప్పుడు స్టోరీ. ఎస్ సో సార్ అప్పుడు ఏమైంది? డాలర్ అనే ప్లేస్ లో జావా ప్రింట్ అయింది, డాలర్ అనే ప్లేస్ లో పైథాన్ ప్రింట్ అయింది. ఇది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ ప్రింట్ అయింది అంతే. అప్పుడు జావా సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ వస్తుంది. సో కాబట్టి అట్లా అనమాట. సో ఆ విధంగా మళ్ళీ మనం ఆ స్క్రిప్ట్కి వెళ్ళాలంటే విఐఎం SCRIPT 8.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇన్సర్ట్ మోడ్. సో చూసావా ఇక్కడ ఏమవుతుంది? ఆ, ఇక్కడ రాయాల. ఎక్కువ రాసి ఇక్కడ ఏం చేస్తావు? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ డాలర్ 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 సింబల్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అండర్స్కోర్ నేమ్. దాట్స్ ఇట్, అంతే అయిపోయింది. ఇక్కడ కూడా ఏం రాయాలా? సేమ్ సార్ డాలర్ డాలర్ సాఫ్ట్. డాలర్ సింబల్ సాఫ్ట్వేర్ అండర్స్కోర్ నేమ్. అది అట్లా నీకు కొంచెం మనం మాడిఫికేషన్ షైన్ చేసుకోవడం స్క్రిప్ట్ ని, షైనింగ్ చేసా స్క్రిప్ట్ ని. ఇప్పుడు ఏం చేస్తావు? స్క్రిప్ట్ ని రన్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? SCRIPT 8.sh. అవునా? ఎస్ ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్ పైథాన్. అవునా? ఎస్ సార్ పైథాన్ ఉందా? ఎస్ సార్ లేదు. నో సార్ నో సార్ సారీ. మరి ఇప్పుడు ఏం రావాలా? ఇదిగో పైథాన్ The సాఫ్ట్వేర్ ఇస్ Python నాట్ software అవైలబుల్. is not available. ద పైథాన్. నేను ఆడ పైథాన్ ఇస్తే ఇక్కడ పైథానే వచ్చింది. లేదు లేదు, ఈ స్క్రిప్ట్ ని మరొకసారి రన్ చేయి. అంటే స్క్రిప్ట్ 8.sh మళ్ళీ రన్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ సాఫ్ట్వేర్ నేమ్ జావా నువ్వు ఏమైంది అప్పుడు? ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో ఏమైంది ఇక్కడ? దీన్ని పట్టించుకోవాలి. ఈ లైన్ కింద ద జావా, చూసావా? ద జావా సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. లేదు PHP ఇచ్చామనుకో ఏమైంది ఇక్కడ? ఇదిగో SCRIPT.sh. సారీ 8 స్క్రిప్ట్ 8.sh ప్రెస్ ఎంటర్ బటన్. PHP అని ఇచ్చా. అప్పుడు ఏమైంది? ఏ బాబు, ద PHP సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇట్లా అనమాట స్క్రిప్ట్. మరి నాట్ అవైలబుల్ లేనప్పుడు ఇన్స్టాల్ చేయాలా? అప్పుడు ఎట్లా? నాట్ అవైలబుల్. Yum install. అది ఎక్కడ రాయాలా? స్క్రిప్ట్ లోనే రాయచ్చా? Okay. అట్లా. Yes. ఎలా రాయాలా స్క్రిప్ట్? ఇదిగో ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ ఉంటేనేమో ఈ లైన్ దేనికోసం? ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ అని ప్రింట్ చేసింది. ఎల్స్ పార్ట్ లో ఇప్పుడు రాస్తాను నేను. ఎల్స్ పార్ట్ లో ఏం రాస్తాను తెలుసా? ఎల్స్ పార్ట్ లో సాఫ్ట్వేర్ ఉంటేనేమో ఈ లైన్ ప్రింట్ అయింది. సాఫ్ట్వేర్ లేనట్లయితే ఎల్స్ పార్ట్ లో నేను ఏమని రాస్తాను తెలుసా? చూడు, ఎం ఇన్స్టాల్ Python. యూజర్ ఇచ్చిన డేటా. Okay. Dollar software. అది సప్లై చేయాలి. డాలర్ Software సాఫ్ట్వేర్ name. నేమ్. అది అప్పుడు యూజర్ ఇచ్చిన పేరు జావా అయితే జావా దీంట్లో వచ్చి పడింది. అప్పుడు ఎం ఇన్స్టాల్ జావా. తర్వాత ఏంది? -y. అంతేనా? Yes, sir. ఎం ఇన్స్టాల్ జావా -y. అప్పుడు కింద ఒక స్టేట్మెంట్ రాయి. ఏమని? ఎకో ద సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తావు? ద డాలర్ రాసి Software name. సాఫ్ట్వేర్ నేమ్ రాసి ద సాఫ్ట్వేర్ జావా సాఫ్ట్వేర్ Is installed. ఇన్స్టాల్డ్ SUCCESS సక్సెస్ఫుల్. అర్థమైంది ఇప్పుడు? అంటే ఇది లేకపోతే ఇది జరిగిద్ది వెంటనే, జరిగి మనకి వెంటనే ద జావా సాఫ్ట్వేర్ Install అవుతుంది. ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ రావాలి. ఇప్పుడు అది స్టోరీ. స్క్రిప్ట్ అర్థమైందా? ఎస్ Yes, ఆ sir. స్క్రిప్ట్ లో ఇప్పుడు
విఐఎం స్క్రిప్ట్ 8.sh ప్రెస్ ఎంటర్ బటన్. దీన్నే మాడిఫికేషన్ చేద్దామా ఇంకెందుకు అది ఓకేనా. ఎస్ అప్పుడు ఏం రాస్తాం ఇక్కడ ఎం ఇన్స్టాల్ ఏ ఇన్స్టాల్ చేయాలా వాడు ఏది ఇచ్చాడో కస్టమర్ ఏది ఇస్తే అది కస్టమర్ ఇచ్చిన వాల్యూ ఎక్కడ ఉంటుంది మనకి సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్ లో ఉంటుంది. అంటే ఇది వేరియబుల్ దాంట్లో ఉంటుంది వాల్యూ కస్టమర్ ఇచ్చిన వాల్యూ. అప్పుడు దాని ప్రకారం వాడు కస్టమర్ జావా ఇస్తే జావా, పైథాన్ ఇస్తే పైథాన్, తర్వాత -y కామనే. ఎస్ ఆర్ నో? అవునా? చేయొచ్చా ఇప్పుడు? సక్సెస్ అయిద్దా? ఎస్ ఫ్రెండ్స్. సో SCRIP 8.sh అంతేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ నేమ్ ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్ ఏమని ఇస్తా నేను? జావా అని ఇస్తాను. జావా ఉంటేనేమో ఉన్నదని చెప్పిద్ది, లేకపోతే ఏమో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పడేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని చెప్పిద్ది మనకి. అంతేనా? ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? దట్ ఈస్ కాల్డ్ షెల్ స్క్రిప్ట్. అదనమాట. అందుకు మనం షెల్ స్క్రిప్ట్ వాడేది. అంటే షెల్ స్క్రిప్ట్ అని ఇది ఏదని చెప్తే అర్థం కాదు, కానీ ఇప్పుడు ఇలాంటివి చూపించడం వల్ల అర్థమైంది. ఎస్, చూసావా? ఇదిగో ద జావా సాఫ్ట్వేర్ ఈజ్ ఇదేంది ఓహో అది వచ్చింది, వేరేది వచ్చింది, కానీ మీరు రాసుకోవచ్చు. అంటే మనం కింద ఎల్స్ పార్ట్ లో వేరే రాసాం, దాన్ని తీయాలి దాన్ని. అవునా? కింద వేరేది రాసాం, అది ప్రింట్ అయింది, దాన్ని తీసి స్క్రిప్ట్ 8. అంటే మనం అది తీయటం మర్చిపోయాం కింద. అదేనా? ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్ అదే స్టేట్మెంట్ మనం తప్పు రాసాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ ఏం రాయాలి ఇక్కడ? సాఫ్ట్వేర్ is installed successfully. ఇప్పుడు వస్తుంది, అవునా కాదా? అట్లా అనమాట. ఇందాక మనం నాట్ అవైలబుల్ ఇస్తే అది చాట్ ప్రింట్ అయింది, అంతేగాని అక్కడ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది, బాగానే ఉంది. ఓకే సారీ, ఇప్పుడు అయిపోయింది. -y కట్ -y కట్ అయిందా? ఇక్కడ ఇది ప్రాబ్లం. ఇది జూమ్ వాడిది హైడ్ అవ్వదు, అది ప్రాబ్లం, డ్రాబ్యాక్. అది హైడ్ అవ్వాలి, అది హైడ్ అవుతే ఇన్సర్ట్. ఓకేనా? -y అంతేనా? ఓకే. సో ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయొచ్చా మనం? ఎస్ సార్. స్క్రిప్ట్ రన్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? స్క్రిప్ట్ 8.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్ పైథాన్. ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేయాలా అనుకో, పైథాన్ చెక్ చేస్తున్నా వెదర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. సో ప్రెస్ ఎంటర్ బటన్. సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఇదిగో చూసావా, ఒక్క నిమిషం. ద పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ చేసి పడేసా అని అట్లా అనమాట. దిస్ ఇస్ వాట్ స్క్రిప్టింగ్ అంటే. దీనివల్ల ఏమవుతుంది? టైం సేవ్ అవుతా లేదా? మరి దీనికంటే పవర్ఫుల్ మెకానిజం ఏముంది? యాన్సిబుల్. అర్థమైందా? అంటే యాన్సిబుల్ రానంతసేపు ఇది, యాన్సిబుల్ వస్తే యాన్సిబుల్ అంటే ఏం జరిగింది? ఎన్ని సర్వర్స్ లోకైనా సరే సాఫ్ట్వేర్ ని ఒక్క సెకండ్ లో ఇప్పుడు మనం ఎట్లా ఇన్స్టాల్ చేసాం అలా ఇన్స్టాల్ చేసి పడేసిద్ది, ఏ సర్వర్ లో అయినా సరే. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ యాన్సిబుల్. అంటే మరి ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? షెల్ స్క్రిప్ట్ అంటే కొంతమంది ఏమి యాన్సిబుల్ వాడరు, కొంతమంది ఏంది టెరాఫామ్ వాడరు, ఏది వాడరు. ఇదిగో ఈ షెల్ స్క్రిప్ట్ ఓల్డ్ స్టైల్లోనే ఉంటారు వాళ్ళు. అప్పుడు మనకి వచ్చంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా. చేయగలరా ఇదంతా? అంటే ఒక అవగాహన అయితే వచ్చిందా ఇప్పుడు? అంటే రాను వచ్చింది, కానీ ఒకే క్లాసు 2-3 క్లాసుల్లో రాదు. యాక్చువల్ గా వచ్చిందా? ఇప్పుడు వచ్చింది మీకు కనీసం, అంటే ఒక అవగాహన అసలు వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, గుడ్.